మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. అమ్మా నిన్మది నమ్మియుంటినిటనన్నాశీస్సులన్ బ్రోవుమా, సన్మానములు సభ్యవేదికలు ఈ సాహిత్యముల్ నీదయల్ సుమ్మా, కమ్మని మాట చల్లదనము శుద్ధాంతరంగముతో ఇమ్మా, తల్లిని మించు దైవమది ఏదీ లేదు నిక్కమ్ముగా. నరసాపురం పట్టణానికి దగ్గరలో లక్కవరం గ్రామంలో ప్రసంగం అనగానే ఎంతైనా గ్రామాలలో ప్రసంగించడం చాలా ఉత్సాహంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇందాకటి నుంచి నేను ఆశ్చర్యపోతూ ఉన్న విషయం, ఇంతమంది ఊరంతా ఒకే చోట ఉన్నారేమో అనేంత ఆశ్చర్యం కలిగించే విధంగా దాదాపుగా చూస్తే నా వయస్సు వాళ్ళు, నాకంటే చిన్నవాళ్ళు నాకు పెద్దగా కనబడటం లేదు, అందరూ నాకంటే పెద్దవాళ్ళు. అయినా కూడా నాలాంటి యువకుణ్ణి ఆశీర్వదించడానికి మీరందరూ వేదిక ముందు కూర్చోవటం నాకు నిజంగా చాలా దక్కిన గౌరవం. అందుకని మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తాం. 15 ఏళ్ల క్రితం ఇదే గ్రామంలో వేణుగోపాలస్వామి ఆలయంలో నాన్నగారు ప్రసంగించారు అని పెద్దవాళ్ళు చెబుతూ ఉన్నారు. 15 ఏళ్ల క్రితం అంటే అప్పటికి నాకు 15, ఇప్పుడు 30, అప్పటికి 15. ఇంటర్మీడియట్ కూడా కాదు, గట్టిగా మాట్లాడుతాడు. ఆ వయస్సులో నాన్నగారు ఇక్కడ ప్రసంగించడం, 15 ఏళ్ల తర్వాత ఆ అవకాశం నాకు దక్కడం నిజంగా నా కన్న తల్లి శారద ఆశీర్వచనం, అంతకంటే మరొక మాట లేదు. మా అమ్మ ఎప్పుడూ కూడా, నేను చాలా ప్రసంగాల్లో చెబుతూ ఉంటాను, నా ప్రసంగం ఉంది అంటే మొదలు పెట్టి అది అయ్యే వరకు లలిత సహస్రనామ పారాయణ విడిచిపెట్టదు. అబ్బాయి ఆరోగ్యం నిలబడాలి, పెద్దవాళ్ళందరూ కూర్చుంటారు, అసలే గోదావరి జిల్లాలంటే పండితులు కూర్చుంటారు, మన వాడిని ఏమన్నా భయపడతారేమో, నువ్వే దగ్గరుండి చూసుకోవాలని మా అమ్మ అక్కడ ప్రార్థన చేస్తూ ఉంటుంది. నేను ప్రసంగానికి ముందు ప్రసంగం ప్రారంభమైంది అని ఒక సందేశం పెట్టి స్విచ్ ఆఫ్ చేస్తా. మా అమ్మ పారాయణ మొదలు పెట్టేస్తుంది. అయిపోయాక మళ్ళీ అయిపోయింది అని చెప్పే వరకు చదువుతూనే ఉంటుంది. ఇంకా లలితాదేవిని వదిలిపెట్టే అవకాశమే లేదు. ఇంకా ఆవిడ కరుణించి తీరవలసిందే, లేకపోతే మా అమ్మ ఒప్పుకోదు. లలితాదేవికి వినాయకుడు ఎక్కువ అయితే మా అమ్మకి నేను ఎక్కువ, దానికేముంది. అందుకని చాలా ఏళ్ల క్రితం నాకు ఊహ తెలిసిన వయసు నుంచి కూడా నాన్నగారి ప్రసంగాలు రకరకాల దేవాలయాల్లో అక్కడ జరుగుతూ ఉంటే నేను పెట్టగోడ మీద కూర్చుని వినేవాడిని చిన్నప్పుడు. నాకు అవన్నీ గుర్తు తెచ్చుకుంటే ఇప్పుడు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అప్పుడేవో ఒకటి అరా చెవికి ఎక్కేవి. ఇప్పుడు ఆ వయసు వాళ్ళని కూర్చోబెడితే ప్రవచనం ఏమెక్కుతుంది, వాళ్ళకి చాలా కష్టం. కానీ ఏ మాటగా మాట నాన్నగారు సామాజిక వ్యాఖ్యను జోడించడం మొదలు పెట్టాక చిన్న పిల్లల దగ్గర నుంచి కాస్త పెద్దవాళ్ల వరకు, వృద్ధుల వరకు కూడా ప్రసంగాల మీద ఆసక్తి కలగడం. ఈరోజు ఒక ఉత్సవం అనగానే అది వినాయక నవరాత్రులైనా శరన్నవరాత్రులైనా కూడా ప్రవచనం అనేది ఖచ్చితంగా ఉండాలి అనే ఒక అద్భుతమైన సంప్రదాయం. దానికి నాన్నగారు ఒక్కరే కారణం కాదు, ఈ ప్రవచన పీఠం ఎంతో ముందు నుండి కొనసాగుతూ వచ్చింది. అందులోనే చాగంటి కోటేశ్వరరావు గారు, సామవేదం షణ్ముఖ శర్మ గారు, నాన్నగారు విశేషమైన కృషి చేసి మా వంటి యువకులకి కూడా తగిన వేదికలు దొరికేంత అవకాశాన్ని కల్పించారు. అంతగా భక్తుల హృదయాలు ఈరోజు విశాలమైనాయి. దానికి అటువంటి మహానుభావులందరూ కారణమయ్యారు. అలా నాన్నగారు ప్రసంగిస్తూ ఉంటే ఎన్నో సభలలో వేదిక ముందు కూర్చుని వింటూ ఉండేవాడిని. ఆశ్చర్యకరంగా ఎలా ఒక్క మనిషి ఇంతమందికి సమాధానం చెబుతాడు అనిపించేది నాకు. ఆ వయస్సుకి అది భయంగానే ఉండేది. ఇంతమంది పండితులు కూర్చున్నారు, అందులో ఏం తప్పులు పట్టుకుంటారో అని కంగారు పడేవాడు. మరి భగవంతుడి అనుగ్రహం, మా తల్లిదండ్రుల ఆశీస్సులు ఎలా ఉన్నాయో గాని నేను కూడా ఆ రంగంలోకి వచ్చాను. అది వస్తానని నేను ఎప్పుడూ కలగనలేదు, కానీ నిజంగా యాదృచ్ఛికంగా అటువంటిది జరిగింది. ఆ రంగానికి ప్రత్యేకించి రుణపడి ఉన్నాం. ఈరోజు అందుతున్న గౌరవాలు గాని, ఆశీర్వచనాలు గాని, అన్ని రకాల సంప్రదాయాలని చూస్తూ ఉంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఎందుకంటే మరే ఇతర ధర్మంలోనూ కూడా ఒక యువకుడు చెబితే ఎంతమంది పెద్దవాళ్ళు కూర్చుని విని ఏదైనా కొత్త విషయం చెబుతాడేమో చూద్దాం అనే అంత ఓపిక మరే ధర్మంలోనూ ఇది కనబడదు.
అటువంటి అదృష్టం నా వంటి యువకుడికి, యువతరానికి ఈ కాలంలో అందుతున్నందుకు మేము ప్రత్యేకించి ఇక్కడ కూర్చున్న పెద్దవాళ్ళందరికీ కూడా రుణపడి ఉన్నాం. వినాయక తత్వాన్ని చెప్పుకోవాలి అని మనం అనుకున్నప్పుడు, నన్ను కార్యకర్తలు అడిగినప్పుడు, బాలాజీ గారు వారు అడిగినప్పుడు భక్తి ఆధ్యాత్మికత అనే అంశం మీద ప్రయత్నం చేద్దామండి అన్నాం. అది పెద్దవాళ్ళకి తెలియని విషయం ఏం కాదు, నేనేం కొత్తగా ఏం చెప్పటం లేదు. కానీ ఇక్కడ కాస్త యువకులు, పిల్లలు కూడా కనబడుతున్నారు కాబట్టి ఒక మాట వివరంగా చెబుతున్నాం. ఏది భక్తి, ఏది ఆధ్యాత్మికత అంటే చాలా తేలిగ్గా ఒక మాటలో చెప్పొచ్చు. వినాయక చవితి నాడు ఉదయాన్నే తొందరగా లేవటం, తలస్నానం చేయటం. ఈ తలస్నానం చేయటం కూడా మనం చెప్పాల్సి వస్తుంది వ్రతంలో. ఎందుకంటే ఈ మధ్య బయలుదేరిన లేటెస్ట్ ట్రెండ్ ప్రకారం అయితే 3 రోజులకు ఒకసారి స్నానం చేస్తారు. అది కూడా వారికి వారు వాసన వస్తేనే చేస్తారు, లేకపోతే చేయరు. అది కొత్త ట్రెండ్. అందుకని వీరికి స్నానం చెయ్యాలని కూడా మనం చెప్పాలి పండగ పూట. చెప్పకపోతే కుదరదు, మరి అది కూడా చేయరు. ఇంతకుముందు మామూలు స్నానం చేస్తాడేమో, తల స్నానం చేయాలని చెప్పవలసి వచ్చేది. ఇప్పుడు తల స్నానం కాదు కదా, మామూలు స్నానమే చేయటం మానేసి, అందుకని వేసిన బట్టలే వేసుకుంటూ ఉంటారు, ఆ జీన్స్ ప్యాంట్ ధరిస్తూ ఉంటారు. జీన్స్ ప్యాంట్ గురించి నా ప్రసంగం కంటే నాన్నగారి ప్రసంగమే చాలా బాగుంది. అందుకని వేసిన వస్త్రాలే వేసుకుంటూ ఉంటారు, పైన పర్ఫ్యూములు కొట్టుకుంటూ ఉంటారు. ఇదంతా ఒప్పుకునే వ్యవహారం కాదు కాబట్టి స్నానం చేయాలి, స్నానం చేయాలి, స్నానం చేయాలని చెప్పవలసి వస్తుంది. పాపం ఒత్తిడైనా కూడా చేస్తున్నారు, పర్వాలేదు. ఇదివరకు మీద కాస్త నయమే, కనీసం 2 రోజుల కన్నా చేస్తున్నారు మొత్తం మీద. ఈ విషయాలన్నీ చెప్పి స్నానం చేయాలి, ఉదయాన్నే భక్తిగా భగవంతుడికి నమస్కరించుకోవాలి, ఈ విషయాలన్నీ చెప్పినప్పుడు అందరికీ ఆశ్చర్యం కలుగుతుంది. ఇంత ప్రాథమికమైన విషయాలు చెబుతున్నారు. మనం భగవంతుడి దగ్గర ఎన్నో ఉపచారాలు చేస్తాం, కొబ్బరికాయలు కొడతాం, అగరబత్తులు పెడతాం, ఇంకా పూజకి కావలసిన సామాన్లు ఎన్నో ఉన్నాయి. దీపము, ధూపము, నైవేద్యము, అనేక పదార్థాలు ఉన్నాయి. ఇవన్నీ ఖచ్చితంగా పెట్టి తీరాలి, నేను భక్తుడిని కాబట్టి అనుసరిస్తాను అనుకోవడం భక్తి. కానీ ఎందుకు పెడుతున్నామో తెలుసుండి చేయడం ఆధ్యాత్మికత. అంతకంటే ఏమీ తేడా లేదు. బాగా తేలిగ్గా చెప్పాలంటే ఇంతే. ఇంకా జటిలంగా చెప్పాలంటే వేలకు వేల పుస్తకాలు రాసిన వాళ్ళు ఉన్నారు. అది కాస్త లోతుగా వెళ్ళాలంటే తెలుస్తుంది. కానీ అన్ని పనులు చేస్తాం, కానీ ఎందుకు చేస్తామో తెలుసుకుని చేయడం ఆధ్యాత్మికత. ఈరోజు ప్రవచనకర్తలందరూ ప్రత్యేకించి చెబుతున్న విషయం అదే. ఏ శ్లోకం చదివినా, ఏ మంత్రం చదివినా, ఏ పద్యం విన్నా దాని అర్థం తెలుసుకుని చదవండి, అప్పుడు ఇంకా బాగుంటుంది అని చెబుతున్నారు. అదే ఆధ్యాత్మికత, అంతకంటే ఏమీ లేదు. మనం రోజు దీపాన్ని వెలిగిస్తాం. మన సంప్రదాయంలో కూడా ఎప్పుడు దీపం ఆరిపోయింది లాంటి మాటలు మాట్లాడం. మనం దీపం కొండెక్కింది అంటాం. అసలు ఈ దీపాన్ని వెలిగించడంలో కూడా చాలా ఉద్దేశాలు ఉన్నాయి. దీపం వెలిగించినప్పుడు మీరు గమనించండి, ఆ ఒత్తులు కూడా 3 ఒత్తులు కలిపి చేస్తామా. అవి సత్వరజస్తమో గుణాలకి ప్రతీకలు. 3 ఎందుకు కలుపుతాం, 5 ఎందుకు కలపకూడదు? ఈ ఎలక్ట్రిక్ దీపాలు పెట్టే వాళ్ళకి, ప్లాస్టిక్ ముగ్గులు వేసే వాళ్ళకి ఈ విషయాలు అర్థం కావు. ఎలక్ట్రిక్ దీపాలు పెడితే మనకు విషయం అర్థమయ్యే అవకాశం లేదు. సహజమైన నూనెతో పెట్టే దీపమే పెట్టాలి. అదే భగవంతుడికి ఇష్టం, అదే ప్రకృతికి కలిసి వచ్చేది. ఈ ఎలక్ట్రిక్ దీపాలు నిలబడవు. పైగా ఇంటి ముందు ప్లాస్టిక్ ముగ్గులు వేస్తుంటారు. దీని మీద కూడా చాలా ఉద్దేశాలు ఉన్నాయి. నిజానికి ముగ్గు వేయడంలో ఉన్న అసలైన ఉద్దేశం ఏమిటి? ఎందుకు ముగ్గు వేస్తాం మనం? ఇల్లు అందంగా కనబడటం కోసమా? ఎందుకు వేస్తామంటే పల్లెటూళ్ళలో ఇప్పటికీ కూడా గుమ్మం ముందు పేడ నీళ్లు జల్లి చక్కగా ఇప్పుడు అలికి శుభ్రంగా ముగ్గులు వేస్తా. అది ఆధునిక తరంలో తగ్గిపోయింది. పట్టణాల్లో అసలు లేనే లేదు. పట్టణాల్లో మీరు పేడ నీళ్ళు ఎక్కడ జల్లుతారు? ఉండేది అపార్ట్మెంట్లో. జల్లితే పక్కింటి వారు వచ్చి గొడవ పెడతారు. అందుకని పేడ నీళ్ళు చల్లడానికి అవకాశం లేదు. ఈ మధ్య అమెరికాలో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది, చెబుతా. వాళ్ళు ఈ మధ్య అన్ని ఆన్లైన్ డెలివరీలు మొదలయ్యాయి కదా, అమెజాన్, ఫ్లిప్కార్ట్ పేరు మీద. వాళ్ళు కౌ డంగ్ కేక్స్ అని కొత్తగా ఒక డెలివరీ మొదలు పెట్టారు. కౌ డంగ్ కేక్స్ అదేమిటో తెలిస్తే మనం ఆశ్చర్యపోతాం. పల్లెటూరు వాళ్ళు ఎంత వెర్రివేత వల్ల అయినా ఈ పట్టణాల వాళ్ళని నవ్వుకుంటారు అది చూస్తే. కౌ డంగ్ అంటే ఆవు పేడ, కేక్స్ అంటే ఏమిటి? పిడక. కౌ డంగ్ కేక్ అంటే మనం గోడ కొట్టే పిడక, అది ఆహారం అనుకుని తినేస్తే ఎలాగా? అంటే పిడకలు కూడా ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చుకునే అంత దౌర్భాగ్య స్థితికి పట్టణాలు దిగజారిపోయింది ఈరోజు. అది వాళ్ళకి చెప్పాల్సి వస్తుంది. అదో పెద్ద ఆశ్చర్యం. పిడక అనేది చేస్తే అది అసలు ఎలా తయారవుతుంది, దానిలో ఉన్న గుణాలు ఏమిటి, ఇంటి ముందు పేడ నీళ్ళు ఎందుకు చల్లుతారు, అనేక వ్యాధి నిరోధక క్రిములు, వ్యాధిని కలిగించే క్రిములు లోపలికి రాకుండా ఉండడం కోసం పేడ నీళ్లు జల్లుతారు.
బియ్యం పిండి పెట్టి ముగ్గు వేస్తారు. ఎందుకు వేస్తారు? చీమలు, రకరకాల కీటకాలు ఈ బయటనే ఉండి ఆ బియ్యం పిండిని తింటాయి. అప్పుడు ఇంటి లోపలికి రావు, బయటే ఉండి శుభ్రంగా ఆహారాన్ని తింటాయి. అంటే చీమకి కూడా ఆహారాన్ని ఇచ్చేంత అద్భుతమైన సంప్రదాయం మనకుంది. కేవలం మన గురించి మనం ఆలోచించుకోవటం కాదు. అది ప్లాస్టిక్ ముగ్గులు వేసినప్పుడు, ఈ కౌడంగ కేక్స్ అని ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నప్పుడు అదంతా మొత్తం పోతుంది, దాని ఉద్దేశం దెబ్బతింది. అందుకని ఎందుకు చేస్తున్నామో తెలియకపోతే ఒక్కోసారి ఇలాగే అయిపోతామ్మా. ఏమర్థం అవుతుంది మనకి? అన్ని ఆర్డర్ పెడుతూ కూర్చుంటాం. ఎందుకు చేస్తున్నామో తెలుసుండాలి. దీపాన్ని కూడా మనం గమనిస్తే వెలిగించినప్పుడు ఆ మొదలు కొస దగ్గర ఉండేది బ్రహ్మదేవుడు. సృష్టి స్థితి లయకారకులు అని బ్రహ్మ విష్ణు మహేశ్వరుల గురించి మనం చెప్పుకుంటాం. సరిగ్గా కొస దగ్గర వెలిగేది బ్రహ్మదేవుడికి ప్రతీక. మధ్యలో దీపం కాస్త లావుగా ఉంటుంది, ఇక్కడ కొస దగ్గర కాస్త సన్నగా వెలిగి కాస్త నీలం రంగులో కొద్దిగా కనబడుతుంది. ఆ తర్వాత దీపం ఒత్తిగా పెరిగి కాస్త ఒత్తుగా కనబడుతుంది. అది విష్ణుమూర్తి స్థితికారుడికి, సృష్టికారకుడు స్థితికారకుడికి ప్రతీక. తర్వాత చివరిలో దీపం లయం అయిపోతుంది, అది లయకారకుడైన శివుడికి ప్రతీక. దీపంలో అంత అర్థం ఉంది. వెలిగిస్తున్నాం 20 ఏళ్ళు వెలిగించాకైనా ఈ విషయాన్ని తెలుసుకోవాలి. సృష్టి స్థితిలయ కారకులందరూ దీపంలోనే ఉన్నారు. అందుకని దీపాన్ని వెలిగించడం ద్వారా మాత్రమే అందరికీ మనం చక్కగా ఒకసారి నమస్కారం చేసినట్టు అయింది. దీపం వెనకాల అంత ఉద్దేశం ఉంది. అలాగే ఎన్నోసార్లు మనం చెప్పుకున్న విషయం, ప్రదక్షిణలు ప్రధానంగా 3 చేస్తా. అది సత్వరజస్తమో గుణాలకి ప్రతీక. ఒక ప్రదక్షిణం చేసినప్పుడు తమో గుణాన్ని, రెండవ ప్రదక్షిణం చేసినప్పుడు రజోగుణాన్ని, మూడవ ప్రదక్షిణం చేసినప్పుడు సత్వగుణాన్ని విడిచిపెడతాం. మనం విడిచిపెట్టి గుణాతీతుడైన భగవంతుని దర్శనం చేసుకుంటాం. ఆ పైన మనం మొక్కుకున్నవి కూడా చేస్తాం, అది వేరే సంగతి. ఇలా ప్రతిదానికి కారణం ఉంది. మనకి ధ్వజస్తంభం ఎందుకంత నిటారుగా ఉంటుంది దేవాలయంలో? పిల్లలు అడుగుతారు, ఈ తరం పిల్లలు ధ్వజస్తంభం ఎలా ఉంటుందిరా అంటే ఎందుకని అడుగుతాడు వాడు. దీపం వెలిగించాలంటే ఎందుకని అడుగుతాడు వాడు. అగరబత్తి పెట్టాలంటే ఎందుకని అడుగుతాడు వాడు. ప్రతిదానికి మనం కారణం చెప్పాలి. లేకపోలేదు, మనది గొప్ప సైంటిఫిక్ మతం. మనది అసలు మతం అనడం చిన్న మాట. హిందూ ధర్మం చాలా గొప్ప. మన ధర్మం వెనకాల గొప్ప సైన్స్ ఉంది, శాస్త్రీయత ఉంది. దానిని పిల్లలకి చెబితే వాళ్ళు కూడా ఆశ్చర్యకరంగా అబ్బో చాలా విషయమే ఉంది అనుకుంటారు. ఏమిటి ధ్వజస్తంభానికి ఉన్న ఉద్దేశం? ధ్వజస్తంభం మన వెన్నెముకకి ప్రతీక. మనం ధ్యానం చేసేటప్పుడు సరిగ్గా ధ్వజస్తంభం ఎక్కడ ఉంటుంది? దేవాలయంలో గర్భగుడికి ఎదురుగా, సరిగ్గా విగ్రహానికి ఎదురుగా ఉంటుంది. అంటే ఆ విగ్రహానికి ఎదురుగుండా కూర్చున్న భక్తుడు వెన్నుని నిటారుగా పెట్టి తపస్సు చేయాలి, ధ్యానం చేయాలి. కూర్చోవటం, నిటారుగా కూర్చోవాలి అని చెప్పడం కోసం ధ్వజస్తంభం మనకి ప్రతీకగా కనబడుతుంది. అలాగే దేవాలయ వ్యవస్థ అంతా కూడా అంతే. అంతా కూడా మన జీవన విధానాన్ని ప్రతిబింబించే విధానం. చాలాసార్లు మనం దేవుడి దగ్గర కొబ్బరికాయ కూడా కొడతాం. దాని మీద కూడా ఒక ఆశ్చర్యకరమైన లోతైన తత్వం ఉంది. కవితా వినోదం అనే గ్రంథంలో అద్భుతమైన పద్యాన్ని చెప్పారు ఒక కవి. అకలంకంబగు నారికేళ ఫల పుణ్యంబేమో పైబడ్డ బంధక సామగ్రిని వీడి ఆత్మ భగవద్దత్తంబు కవించి సార్థకతాలబ్ధికి హక్కునన్ సెలవివారన్ నవ్వుచున్నంతలో సిగ సన్యస్తముగా త్రినేత్రత భజించన్ భక్త సంసేవ్యతన్. కొబ్బరికాయ ఎందుకు కొడతామంటే కూడా అందులో కూడా లోతైన తత్వం ఉంది. అకలంకంబగు నారికేళ ఫలపుణ్యంబేమో. నారికేళం అంటే కొబ్బరికాయ. అది ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకుందో గాని సృష్టితత్వం మొత్తం కొబ్బరికాయలో ఉంది. అదొక్కటి చూస్తే చాలు. మనం కొబ్బరికాయ కొట్టాలంటే ఏం చేస్తాం? ముందు దాని చుట్టూ ఇంత పీచు ఉంటుంది, దాన్ని చక్కగా తీయాలి. దానికి నేర్పు ఉంటుంది. మనం చిన్న చిన్న చాకులతో తీస్తే అవ్వదు. మనం ఇంటికి తెచ్చుకున్న కొబ్బరికాయ కూడా ఎంతో కొంత పీచు మిగిలిపోతుంది. ఆ పీచును మనం తీయాలి కదా. పద్యం 2 వైపులా అన్వయించుకోవాలి. ముందు కొబ్బరికాయ తరపున చెప్పుకుందాం, తర్వాత భగవంతుడి లోతైన తత్వం చెప్పుకుందాం. ఆ పీచును తొలగిస్తాం. మనం పైన పీచంతో తొలగించి అప్పుడు కొబ్బరికాయను కొడతాం. కొబ్బరికాయని కొట్టడంలో కూడా ఒక గొప్ప టెక్నిక్ ఉంది. దాన్ని జాగ్రత్తగా కొట్టాలి. మొండిగా నేలకేసి కొట్టడం కాదు. కొబ్బరికాయని ఎప్పుడు గుండ్రంగా తిప్పుతూ కొట్టాలి. చాలా మంది అది కొడుతున్నప్పుడు 3 ముక్కలైతే ఏదైనా ప్రమాదం అవుతుందేమో, లేకపోతే ఎక్కువ ముక్కలైతే ఏదో ప్రమాదం అవుతుందేమో అనుకుంటారు. నిజానికి అది మనం కావాలని చెయ్యం కాబట్టి దానికి అంత భయపడవలసిన అవసరం లేదు. అందులోనూ కూడా అది 3 ముక్కలు అవ్వకుండా కొట్టాలి అంటే చక్కగా గుండ్రంగా తిప్పుతూ కొట్టాలి. ఒకవైపు కొట్టావు, మళ్ళీ ఇంకొంచెం తిప్పు, అక్కడ కొట్టాలి, మళ్ళీ ఇంకొంచెం తిప్పు, అక్కడ కొట్టాలి. అలా కొడితే చక్కగా అందంగా 2 ముక్కలు అవుతుంది. అప్పుడు
రెండు కొబ్బరికాయలు, ఆ విరిగిన కొబ్బరికాయని చక్కగా 2 ముక్కలని పట్టుకెళ్ళి భగవంతుడికి నివేదిస్తాం. అక్కడ ఉన్న అర్చకులు, పురోహితులు దాన్ని భగవంతుడికి సమర్పించాక మనం అందులో ఒక చక్కని ప్రసాదంగా ఇంటికి తీసుకువెడతాం. అంటే మన జీవితంలో భగవంతుడికి సమర్పించాక మాత్రమే ఏదైనా మనం తీసుకుంటాం. అది ఇంట్లో నైవేద్యమైనా సరే, ఏదైనా సరే. ఇంట్లో మనం చేసిన వంటను కూడా ఆడవాళ్ళకు మనం ప్రత్యేకించి చెప్పక్కర్లేదు, కానీ ఈ మధ్య మగవాళ్ళు కూడా వంటలు చేస్తున్నారు కాబట్టి చెబుతున్నా, ఎందుకైనా మంచిదని, అంతకంటే ఏమీ లేదు. ఆ ప్రసాద్ ఏ వంట వండినా కూడా దానిని భగవంతుడికి నివేదించి అప్పుడు మనం స్వీకరించాలి. అందుకే దాని మీద జలవస్త్రాన్ని కప్పుతారు, అంటే నీళ్లు జల్లుతారు పైన, జలవస్త్రాన్ని కప్పి తర్వాత స్వీకరిస్తారు. భోజనానికి కూర్చున్నప్పుడు కూడా ముందు కాస్త నీళ్లు తాగుతారు. ఎందుకు? గొంతు కాస్త తేలిక అవుతుంది, ఆహారం తీసుకోవడానికి సిద్ధపడుతుంది. పైగా నేల మీద కూర్చుని భోజనం చేయడం అంత అదృష్టం ఇంకొకటి లేదు. ఇది పట్నం వాళ్ళకి చెప్పాలి, మరి ఏం చేస్తాం. కానీ ఆశ్చర్యకరంగా పల్లెటూళ్ళకు కూడా ఈ సంస్కృతి వస్తుందేమో అని భయపడవలసి వస్తుంది. బఫే భోజనాలు చేయటం వల్ల భోజనం అరగదు, మనం నిలబడి తింటాం. పైగా అందులో కూడా గమనించండి, బఫే భోజనంలో ఎప్పుడు కూడా ఒక 5 6 గుంపులు కడతారు. అంటే మళ్ళీ మన వాళ్ళే, మన మామయ్య గారే, మన కులం వాళ్ళే, మనకు తెలిసిన వాళ్ళే, మన బంధువులే గుమిగూడతారు. కానీ సహపంక్తి భోజన వ్యవస్థలో పక్కవాడు ఏ కులం, ఏ సామాజిక వర్గం అనే దానితో మనకు సంబంధం లేదు. ఒకడికి ఎక్కువ ఆహారం, ఒకడికి తక్కువ ఆహారం అనే మాట లేదు. అందరికీ వరుసలో వడ్డించుకుంటూ వస్తారు, అందరికీ ఒకే రకమైన ఆకులు వేస్తారు, అందరికీ ఒకే రకమైన ఆసనాలను కల్పిస్తారు. ఇది ఏదీ లేకుండా చెయ్యరు. ఈ ఆసనాలు సమస్థానంలో వేయడం వల్ల, అంటే ఒకే ప్రదేశంలో వేయటం వల్ల అందరూ భగవంతుడు ముందు సమానం అనే మాట మనకు అర్థమవుతుంది. ఈరోజు ఎంతమంది ప్రజానీకం, కొంతమంది నిలబడి, కొంతమంది కూర్చుని, రకరకాల పరిస్థితుల్లో కూర్చుని ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా వారు ఏ కులాలకు చెందినవారు, ఏ సామాజిక వర్గాలకు చెందినవారు ఎప్పుడైనా ఆలోచిస్తామండి మనం? ఇవన్నీ అనవసరంగా పెంచుకుంటూ పోతున్నాం. కానీ వినాయకుడి దగ్గరకు వచ్చాక కూడా జై శ్రీరామ్ అనే నినాదాన్ని పలికాక కూడా మనకి కులాలు, సామాజిక వర్గాలు ఉంటాయా? నేను వారం రోజుల క్రితమే రాజమండ్రిలో హైందవ శంఖారావ సభలో మాట్లాడాను. వాళ్ళందరూ ప్రధానంగా చెబుతున్న నినాదం ఏమిటి అంటే, గడప లోపల కులం, గడప దాటితే హిందూ ధర్మం అంటున్నారు. అదే విషయానికి మనందరం కట్టుబడాలి. అది ఈ లక్కవరం గ్రామస్తులకి ప్రత్యేకించి చెప్పాలని నేను అనుకోవటం లేదు, ఎందుకంటే మీరందరూ అనుసరిస్తున్న వారిలాగే కనబడుతున్నారు. ఎవరితో ఏమీ తారతమ్య భేదాలు లేకుండా, ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనే భావన లేకుండా హాయిగా కూర్చున్నారు ఒకే చోట. అది చాలా గొప్ప సంస్కారం. ఈరోజు ఈ సంస్కారాన్ని మిగిలిన తరాల వాళ్ళకి మనం అందించాలి. అప్పుడే వాళ్ళ కులాల పేరు మీద, వాటి పేరు మీద దెబ్బలాడుకోకుండా ఉంటారు. ఆ గొడవలు రాకుండా మనం జాగ్రత్త పడాలి. ఈ పండుగలు కానీ, రకరకాల ఉత్సవాలు కానీ మనం ఎందుకు చేసుకుంటామంటే ప్రధానమైన ఉద్దేశం ఇదే. అంతిమంగా మనం అందరం హిందువులం, అంతిమంగా మనం అందరం భారతీయులం. హిందూ ధర్మానికి, భారతీయతకి కట్టుబడినప్పుడు మిగిలిన సామాజిక వర్గాలనే భావన వృధా అయిపోతుంది అనవసరంగా అని మన సంప్రదాయం చెబుతాం. ఇన్నింటి వెనకాల ఇంతింత తత్వం ఉంటుంది. ఆ కొబ్బరికాయని కూడా మనం 2 ముక్కలుగా భగవంతుడికి సమర్పించాక చివరిలో ఇంకొక పని కూడా చేస్తాం. వెనకాల చక్కగా చిన్న ముచ్చిక ఉంటుంది, దాన్ని సిగ అంటారు. మనకి సంధ్యావందనం చేసుకునేటప్పుడు బ్రాహ్మణులు, అంటే ఇప్పుడంటే ఫ్యాషన్ కాబట్టి వేసుకోవటం లేదు, కానీ ఇప్పటికీ సంప్రదాయబద్ధంగా అనుసరిస్తున్న వారు ఎంతో మంది పండితులు ఉన్నారు, వేద పండితులు ఉన్నారు, బ్రాహ్మణులు ఉన్నారు. వాళ్ళని గౌరవించవలసిందే. కాస్త ఆధునిక తరం పిల్లలు ఒకటి అరా దాన్ని అనుసరించడానికి ఇబ్బంది పడుతున్నారు. ఎందుకు పడుతున్నారు? చుట్టుపక్కల ఉన్నవాళ్ళు నవ్వుతున్నారు, మరి నవ్వకూడదు. మరి ఈరోజు హెయిర్ స్టైల్ చాలా ముఖ్యమైపోయింది, ఏం చేద్దాం? నిజానికి ఈ భౌతికమైన ఆకర్షణ ఏదైతే ఉందో ఇదే మనని భగవంతుడి నుంచి దూరం చేస్తాం. మనం ఎంతసేపు ఈ జుట్టు శాశ్వతం, ఈ అందం శాశ్వతం, ఇప్పుడు 30 ఏళ్ళు ఉన్నట్టుగానే 60 ఏళ్ల తర్వాత కూడా మనం ఉంటాం అని అనుకుంటాం. అదంతా మన వ్యామోహం, ఉండదు. అంతిమంగా ఇదంతా శాశ్వతం కాదు, జుట్టు, శరీరం ఇదంతా శాశ్వతం కాదు. భగవత్తత్వం ఒకటే శాశ్వతం. ఈ శారీరకమైన వాటి మీద మనం ఎన్ని ఫెయిర్ అండ్ లవ్లీలు పూసినా, ఎన్ని క్రీమీలు పూసినా అంతిమంగా నిలబడేది లోపల తత్వం మాత్రమే అనేది అర్థం చేసుకోవటమే అసలైన తత్వం. ఆ కొబ్బరికాయ ముచ్చికను కూడా మనం విరిచినప్పుడు సరిగ్గా మీరు అక్కడ గమనించండి, అక్కడ 3 చుక్కలు కనబడతాయి. 3 చుక్కలు కనబడతాయి, మీరు గమనించండి. రేపు కొబ్బరికాయ కొట్టినప్పుడు అది త్రినేత్రుడైన శివుడికి సంకేతం. వేరే ఏ భగవంతుడి గురించి ఎందుకు ప్రస్తావన చేయలేదట? శివుడి గురించి ఎందుకు చేశారట? శివుడు మోక్షానికి అధిపతి.
జ్ఞాన మార్గం ద్వారానే మోక్షాన్ని మనం చేరుకోగలుగుతాం. గుళ్ళో కూర్చుని ఏదో ప్రసంగం అంటే పర్వాలేదు, చివరిలో ప్రసాదం అంటే కూడా పర్వాలేదు, కానీ ఈ మోక్షం మాకు ఎందుకండి అనుకుంటారు చాలామంది. ముఖ్యంగా మా తరం వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఈ వయస్సులో మోక్షం అర్థం కాదు, కానీ ముందు పెళ్ళయ్యి ఒక 5 ఏళ్ళు అయితే తప్పకుండా మోక్షం మీద కోరిక కలుగుతుంది. అందుకని ఇప్పుడు అనవసరం అనిపిస్తుంది, కానీ తర్వాత అందరూ దారిలోకి వచ్చేస్తారు, ఏమి పర్వాలేదు, మనం కూడా కంగారు పడిన అవసరం. అంటే ఏదో ఆడవాళ్ళని మనం అంటున్నామని కాదు, పెళ్ళయ్యాక శుభ్రంగా భార్యకి భర్తకి ఇద్దరికి కూడా అసలైన తత్వం బోధపడుతుంది. ఎందుకంటే కొన్ని చికాకులు, కొన్ని పేచీలు, కొన్ని అవసరాలు, కొన్ని బాంధవ్యాలు ఉంటాయి. దానికి తగినట్టు కొన్ని చేయవలసి వస్తుంది. ఏమిటి జీవితం అంతిమంగా ఇంతేనా, ఇంకెంతకంటే ఏమీ లేదా, ఆ హిమాలయాలకు పోతే ఎంత బాగుంటుందో అని ఒక 60 ఏళ్ళకి అనిపిస్తుంది. అదే అసలైన తత్వం, అంతకంటే ఏమి. అందుకని కొబ్బరికాయని విరిచినప్పుడు కూడా ఈ త్రినేత్రుని చూడగానే ఆహా ఇది శివుడి లక్షణం కదా, శివుడు మోక్షానికి అధిపతి కదా అని కనబడుతుంది కొబ్బరికాయలో ఇంత సంకేతం. ఇప్పుడు గమనించండి, పైన కొబ్బరికాయను కొట్టినప్పుడు అకలంకంబగు నారికేళ ఫలపుణ్యంబేమో పైబడ్డ బంధక సామగ్రిని తొలగించి వీడి, అంటే పైన పీచు పీచుగా ఉన్నదంతా బంధాలు బాంధవ్యాలు. అంటే మన తల్లిదండ్రులు కానీ, భార్య కానీ, భర్త కానీ, పిల్లలు కానీ, బావమరిది కానీ, ప్రాణ స్నేహితుడు కానీ, ఎవరైనా కానీ వీడు నాకు అంతిమంగా శాశ్వతం, నన్ను జీవితంలో ఎవరు మోసం చేసినా, ఎవరు విడిచిపెట్టినా వీడు మాత్రం నన్ను విడిచిపెట్టడు అని మనం అనుకుంటామే. అలా అనుకోవడం అంత అజ్ఞానం ఇంకొకటి లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక సమయంలో వెళ్ళిపోవలసిందే. వాళ్ళు జీవితంలోంచి వెళ్ళిపోతారా, వేరే ఇబ్బందులు పడి వెళ్ళిపోతారా, మనకు వాళ్ళతో తగాదాలు అవుతాయా, ఇవన్నీ కూడా మనం చెప్పలేం. అందుకని అవి శాశ్వతం కాదు. ఈ బంధాలు బాంధవ్యాలు శాశ్వతం అనుకుని కూర్చోకూడదు అని చెబుతున్నాం. ఏ తత్వమైనా అంతిమంగా అశాశ్వతమే, అది తెలిసిపోతుంది. ఆ కొబ్బరికాయను కొట్టినప్పుడు లోపల గుజ్జు కనబడుతుంది, తెల్లగా ఉన్న గుజ్జు. దానికోసమే కదా మనం అందరం ఎదురు చూసేది. అందుకని ఆ గుజ్జు ఏదైతే ఉందో అదే అసలైన ఆత్మతత్వం, దానినే మనం భగవంతుడికి సమర్పించాలి. అంటే దేవాలయానికి వచ్చినప్పుడు బంధాలు బాంధవ్యాల సంగతి విడిచిపెట్టి దేవాలయానికి రావాలి. ఆ కొబ్బరికాయను కొట్టినప్పుడు లోపల గుజ్జు కనబడుతుంది, తెల్లగా ఉన్న గుజ్జు. అందుకని ఆ గుజ్జు ఏదైతే ఉందో అదే అసలైన ఆత్మతత్వం, దానినే మనం భగవంతుడికి సమర్పించాలి. అంటే దేవాలయానికి వచ్చినప్పుడు బంధాలు బాంధవ్యాల సంగతి విడిచిపెట్టి దేవాలయానికి రావాలి. అలా ఎలా కుదురుతుందండి? మా అమ్మాయికి పెళ్ళి అవ్వాలనో, అబ్బాయికి ఉద్యోగం రావాలనో ఆ కోరికలతోటే మీద కదా మేము గుడికి వచ్చేది. ఆ కోరికలే వద్దంటే ఇంక గుడికి రావటం దేనికి అనే ప్రశ్న వస్తుంది. కానీ అక్కడే మనం అర్థం చేసుకోవాల్సిన లోతైన తత్వం ఏమిటంటే, వినాయకుడు అది ఏ రూపంలో ఉన్న భగవంతుడు, ఆయన సర్వాంతర్యామి, సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, అన్నింటా నిండి ఉన్నాడు, అన్నీ తెలిసి ఉన్నాడు, అన్నింటినీ చేయగలిగిన శక్తి కలిగిన వాడు భగవంతుడు. అది ఉన్నప్పుడు మన మనసులో ఏ కోరిక ఉందా ఆయనకు తెలియదా? మనం ఎందుకు దేవాలయానికి వచ్చామో తెలియదా? ఇప్పుడు ఆ వయస్సు పిల్లాడు ఉన్నాడండి, ఎందుకు వస్తాడు దేవాలయానికి? మోక్షం కోసం వస్తాడా? అక్కడ పెట్టే అరటిపండు కోసమో ఉండ్రాళ్ళ కోసమో వస్తాడు. అలా అయినా పర్వాలేదు, ఆ ప్రసాదం కోసమైనా వచ్చినా తప్పేమీ లేదు. ఒక 20 సార్లు 30 సార్లు వచ్చాక కూడా ఎంతసేపు ప్రసాదమైనా, ఒక 10 నిమిషాలు ప్రసాదం తినకుండా కూర్చుందాం అనిపిస్తుంది ఒకసారికి. ఎప్పుడో ఓ 20 ఏళ్ళు పట్టనేంటి, ప్రమాదం ఏమి లేదు. కానీ చిన్నపిల్లలకి ఇప్పుడే మనం అది అలవాటు చేసి, గుళ్ళో పులిహార బాగుంటుందిరా, చాలా బాగుంటుందని ఏదో ఒకటి చెప్పి వాడిని చక్కగా దేవాలయానికి తీసుకురావాలి, వాడికి అలవాటు చేయాలి. పైగా వినాయకుల్లో పిల్లలు బాగా పోల్చుకుంటారు. వినాయక చవితి అనగానే అది పిల్లల పండుగ, పిల్లలకి చాలా ఉత్సాహంగా అనిపిస్తుంది. ఎందుకు? 21 రకాల ఆకులు కోసుకుని తెమ్మనే పని మనం పిల్లలకు అప్పచెప్తాం, వాళ్ళకే అప్పచెప్పాలి. ఆ 21 రకాల ఆకులు అనగానే అందులో 2-3 పేర్లు వాడు అడుగుతాడు. అమ్మ మాచీపత్రం అంటే ఏమిటమ్మా, మరొక పత్రం అంటే ఏమిటమ్మా అంటారు. మనకు కూడా తెలియకపోతే సమస్యే. అప్పుడు మనం ఏం చేస్తాం, అమ్మో రేపు ఈ గడుగ్గాయి పొద్దున లేవగానే ఆ పత్రం ఏమిటి ఇదేమిటని అడుగుతాడు. మనకు తెలియకపోతే ముందే ప్రమాదం అని చెప్పి ముందు పెద్దవాళ్ళందరూ పుస్తకాలు తీసి వాటి అర్థాలు తెలుసుకుంటారు. పల్లెటూళ్ళలో ఉన్న పెద్దవాళ్ళకైతే సుమారుగా అన్ని పత్రాలు పరిచయం ఉంటాయి, అందులో పెద్ద సందేహం ఏం లేదు. ఈ 21 రకాల ఆకులని తెంపి తీసుకురమ్మని పిల్లల్ని పంపిస్తే ఏ చెట్టు ఎక్కడ ఉంటుంది, ఏ వాతావరణంలో పెరుగుతుంది, అసలు చెట్లు ఆకులు పువ్వులు ఏ కాలంలో పోస్తాయి, ఏ కాలంలో ఎండిపోతాయి, అనేక రకాల విషయాలు పిల్లలకు తెలుస్తాయి. అది సైన్స్, అన్ని పుస్తకాల్లోనే ఉండవు. పండగల్లో కూడా చాలా సైన్స్ ఉంటుంది. ఎందుకు పెట్టారు మరి 21 రకాల ఆకులు? మరొక ఆలోచన కూడా చేద్దాం. స్వామివారికి 21 రకాల ఆకులే ఇష్టమా? పైన 22 తీసుకొస్తే ఆయనకి ఇష్టం లేదా? మనకు చెప్పాడు ఆయన అలాగా.
ఒక ప్రధానంగా దానికి ఒక ఉద్దేశం ఉంది కాబట్టి 21 అన్నారు. కానీ సృష్టిలో భగవంతుడికి ఇష్టమైనది ఒకటి, ఇష్టం లేనిది ఒకటి ఉంటుందా? అసలు ఇష్టాలు భగవంతుడికి ఉంటాయా? ఉండనే ఉండవు. మనుషులకు ఉంటాయి ఇష్ట, భగవంతుడికి ఉండవు. ఈ దేవాలయానికి రాని భక్తుడిని కూడా భగవంతుడు ఆశీర్వదిస్తాడండి. ఏదో ఒక రోజు వీడు కూడా నా మార్గంలో వస్తాడు, పర్వాలేదు. కాస్త అనుభవాలు రావాలి, 4 అనుభవాలు వస్తే వాడే వస్తాడు, ఏం పర్వాలేదు. ఒకవేళ దేవాలయానికి రాకపోయినా ఇంట్లో ఉండేది అన్నం పెడతాడేమో, పెట్టని తప్పేం ఉంది, హాయిగా పెట్టుకోండి అనుకో. అందుకని ఎప్పుడైనా ఆ విషయం తెలుస్తుంది. ఈ 21 రకాల ఆకులు కోయడానికి వెళ్ళినప్పుడు సాధారణంగా మనం కాస్త వినాయక చవితి ముందు రోజు రాత్రే మనం మార్కెట్కి వెళ్ళాం అనుకోండి, 4-5 దొరుకుతాయి, మిగిలినవి దొరకవు. అప్పుడు మనం ఉన్నవాటితో నడిపించేసే కార్యక్రమం చేస్తాం. కానీ కాస్త ఓపిక చేసుకుని 4 రోజుల ముందే ప్రయత్నం చేయాలి. అప్పుడు లక్కవరం గ్రామంలోనే 21 రకాల ఆకులు అంటే 21 రకాల చెట్లు ఉన్నాయా అనే ప్రశ్న బయలుదేరుతుంది ముందు. అప్పుడు ఊళ్ళో ఉన్న పెద్దవాళ్ళందరూ ఇది ఒక్కళ్ళ సమస్య కాదు కదా, అందరికీ సమస్య. అంటే మన ఊళ్ళో ఈ 21 రకాల చెట్లు ఖచ్చితంగా ఉండి తీరాలి అని పెద్దవాళ్ళందరూ కలిసి కూర్చుని మొక్కలు నాటితే ఎంతసేపు అండి? నాటడం 10 నిమిషాలే. కానీ మరి ఒక చెట్టు, ఒక చిన్న విత్తనం దగ్గర నుంచి చెట్టు అవ్వాలంటే 20 ఏళ్ళు పడుతుంది. అంటే మనం ఇప్పుడు విత్తనం వేస్తే తర్వాత తరం వాళ్ళు అందుకుంటారు దాన్ని, మన పిల్లలు మన మనవాళ్ళు అందుకుంటారు. దానికేముంది, వాళ్ళైనా బాగుపడతారు కదా. తప్పకుండా చేయటం. అందులో 21 రకాల ఆకులకి కూడా అద్భుతమైన ఉపయోగాలు ఉన్నాయి. అవి ఔషధ మూలికలు, మన ఆరోగ్యానికి ఉపయోగపడే విషయాలు. అప్పుడు పిల్లలు ఏం చేస్తారు, ఈ 21 రకాలే ఎందుకు ఉన్నాయి అని వాటి గురించి వాళ్ళు సైన్స్ పుస్తకాల్లోనే ఎక్కడో చదువుతారు. చదివితే ఓహో ఇందుకు చెప్పారా వినాయక చవితి గురించి. అంటే వినాయక చవితి అంటే ఊరికే మొక్కుబడిగా ఆకులు నింపేయడం కాదు, దాని వెనకాల ఇంత సైన్స్ ఉందన్నమాట అనే విషయాన్ని తెలుసుకుంటారు పిల్లలు. అప్పుడు పిల్లలకు చాలా ఆసక్తి అనిపిస్తుంది. అరే ఇందులో ఈ విషయం ఉందిరా, దీన్ని అజాడి రక్త ఇండికా అంటాడరా అని ఏదో సైంటిఫిక్ నేమ్ ఏదో ఉంటుంది దానికి, అదేదో చెబుతాడు. చెప్పి అప్పుడు పిల్లల గొప్ప విజ్ఞానంతో భాగంగా అటు మంచి సంప్రదాయం కూడా అలవాటు అవుతుంది. ఈ విషయాలన్నీ చెప్పడమే అసలైన తత్వం. అలా కొబ్బరికాయలోని గుజ్జును కూడా మనం భగవద్దత్తం చేసినట్టే పైనున్న బంధాలని బాంధవ్యాలని విడిచిపెట్టి అత్యద్భుతమైన పరిపూర్ణమైన ఆత్మతో మనం భగవంతుణ్ణి ప్రార్థించాలి. మామూలుగా ఉండే కోరికలు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. స్వామి నీకు నమస్కరించుకున్నాను, చాలా రోజులుగా నీ దేవాలయానికి రాలేకపోయాను, ఈ రోజు నీ దివ్యమంగళ విగ్రహాన్ని దర్శించే భాగ్యం కలిగింది, అదే చాలును, ఇంకంతకంటే ఏమిటి? నీ దర్శనం అయ్యాక అశుభం అనేది ఉంటుందా? ఉన్నా కూడా నాకు తట్టుకునే శక్తిని నువ్వు ఇస్తావు కదా, ఇంకా నేను దేనికి భయపడాలట అని చెప్పి అందరూ భగవంతుడికి నమస్కరించుకోవటం ఉందే, అదే కొబ్బరికాయ వెనకాల ఉన్న అసలైన తత్వం. అది చక్కగా విచ్చుకున్నప్పుడు భక్తుడి హృదయం భగవంతుడి కరుణిస్తే ఎంత ఆనందంగా ఉంటుందో. కరుణించడం అంటే మనం ఏదో పెద్ద పెద్ద తపస్సులు చేసేసి మనకు నేరుగా భగవంతుడు కనబడేంత అవసరం లేదండి. చాలా తేలికగా మనకు కనబడుతుంది భగవతత్వం. మనం ఏదో కోరిక కోరుకుంటాం, స్వామి పలానా కోరిక తీరితే ఏదో తలనీలాలు సమర్పిస్తానో, లేకపోతే ఇంత అన్నదాన కార్యక్రమం చేస్తానో, ఏదో చేస్తాను, వ్రతం చేస్తానో మొక్కుకుంటాం మనం. అది తీరింది అంటే కరుణ కురిసినట్టే కదండి. ఇంక అంతకంటే ఏమిటి? ప్రత్యక్షంగా భగవంతుడు కనిపించే చెప్పాలి ఆ మాట. మనకి ఎక్కడో అక్కడ కోరిక తీరిందంటే దాని అర్థం అదే కదా. అప్పుడు ఇంకో ప్రశ్న వస్తుంది, మరి నేను చాలాసార్లు అడిగాను ఇప్పటికే, నా కోరిక ఇంకా తీరలేదు, దాని సంగతి ఏమిటి అనే ప్రశ్న వస్తుంది. కొన్ని కోరికలు అడిగిన వెంటనే తీరవచ్చు, కానీ కొన్ని కోరికలు అడిగిన వెంటనే తీరకపోవచ్చు. ఎందుకు తీరవు? దానికి అనేక కారణాలు ఉన్నాయి. మనం వినాయకుణ్ణి ప్రార్థించడంతో పాటు అసలైన వినాయక తత్వం ఏంటి, అది నిత్య జీవితంలో ఆచరించకపోతే వినాయకుడు మనల్ని కరుణించే అవకాశం చాలా తక్కువ. నేను ఇలా అంటున్నందుకు పెద్దవాళ్ళు బాధపడద్దు, కానీ అసలైన తత్వం అది. మనం చాలాసార్లు భక్తిగా మొక్కుతాం, అంటే ఇక్కడున్న మనం అందరం కూడా, నాతో సహా అందరం భక్తులమే, కానీ అందరిలోనూ ఆధ్యాత్మికత ఉందా అంటే ఆ ప్రశ్న వేసుకో. అంటే వినాయక తత్వం అంటే ఏమిటి? వినాయకుడు ప్రధానంగా చెప్పిన విషయాలు ఏమిటి? ఆశ్చర్యకరమైన పోతన పద్యాన్ని చెప్పుకొని మనం దానినే అద్భుతంగా వ్యాఖ్యానం చేసుకోవచ్చు. అంతకంటే ముందు కూడా తెలుగు రాష్ట్రాలలో వినాయకుడు అనగానే మనకి గుర్తు వచ్చే క్షేత్రం ఏది? కాణిపాకం. తిరుపతిలో దర్శనం చేసుకున్నాక వెంటనే మనం కాణిపాకాన్ని దర్శించుకున్నాక మాత్రమే సాధారణంగా వెనక్కి వస్తాం. వీలైనంత వరకు ఆ పని చేస్తాం. ఒకటి అర కుదరకపోతే పర్వాలేదు, కానీ కాణిపాకంలో దర్శనం చేసుకుంటాం. కాణిపాక వినాయకుడు వరసిద్ధి వినాయకుడు. ఆయన సత్య ప్రమాణాల వినాయకుడుగా చాలా ప్రసిద్ధి. అంటే ఆయన దగ్గర మాట ఇస్తే మాత్రం తప్పితే ఇంకా అసలు జీవితం నాశనం అయిపోతుంది అనేంత భయం భక్తులకి ఉంది. భగవంతుడికి మాట ఇచ్చి తప్పితే భగవంతుడు నాశనం చేసేస్తాడా?
అలా ఏం చెయ్యడు. కానీ సత్యానికి కట్టుబడాలి. చిన్న పిల్లవాడికి, అక్కడ కూర్చున్న పిల్లవాడికి ఇచ్చిన మాట దగ్గర నుంచి చివరికి భగవంతుడి వరకు కూడా మనం ఒకసారి మాట ఇచ్చామంటే నిలబెట్టుకుని తీరాలి అనేది కాణిపాకం వినాయకుడిలో ఉన్న అసలైన తత్వం. దాని గురించే జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు గురుతుల్యులు సినిమాలలో అద్భుతమైన పాట రాశారు. నీ గుడిలో చేసే సత్య ప్రమాణం. దేవుళ్ళు సినిమాలో పాట. ఒకప్పుడు దేవుళ్ళు సినిమా ఎంతమంది చూసుంటారో, ఈ తరం వాళ్ళకి తెలియదు ఆ సినిమా. అద్భుతమైన సినిమా. తల్లిదండ్రులు విడిపోతూ ఉంటే, బంధాలు బాంధవ్యాల విలువలు తెలియక తల్లిదండ్రులు దెబ్బలాడుకుని విడిపోతూ ఉంటే, ఇద్దరు పిల్లలు వాళ్ళ అమ్మా నాన్నలని కలపడం కోసం 7 దివ్యక్షేత్రాలను దర్శించి వీళ్ళు మొక్కుకున్న మొక్కుల్ని వాళ్ళు చెల్లించి అమ్మా నాన్నలని తిరిగి కలుపుతారండి. ఇది కాదు అసలైన వినాయక తత్వం. వినాయకుడు చెప్పింది తల్లిదండ్రుల గురించి కాదా, ఇంకెవరి గురించి చెప్పాడు ఆయన? అదే అసలైన తత్వం. దాని గురించి అద్భుతమైన పాట రాశారు జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు కాణిపాకం దేవాలయం గురించి చెబుతూ. నీ గుడిలో చేసే సత్య ప్రమాణం ధర్మదేవతకు నిలుపును ప్రాణం. నీ గుడిలో చేసే సత్య ప్రమాణం ధర్మదేవతకు నిలుపును ప్రాణం. విజయ కారణం విఘ్ననాశనం కాణిపాకమునని దర్శనం. జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాకవర సిద్ధి వినాయక. అద్భుతమైన పాట కాదండి అసలైన వినాయక తత్వం మొత్తం అందులో లేదు. నీ గుడిలో చేసే సత్య ప్రమాణం ధర్మదేవతకు నిలుపును ప్రాణం. ఆ భగవంతుడు ముందు వినాయకుడి పాదాల సాక్షిగా కాణిపాకం వినాయకుడు ఇప్పటికీ కూడా రోజు రోజు కొద్దిగా పెరుగుతూ ఉంటాడు. ఆశ్చర్యకరమైన తత్వం మన దేవాలయ. యాగంటి దేవాలయంలో నంది, మహానంది క్షేత్రంలో ఉన్న నంది, ఇవన్నీ కూడా ఇప్పటికీ యాగంటి దేవాలయంలో మీరు చూస్తే ఆ పక్కన అటువైపుగా ఉన్న 4 స్తంభాలు ఈ నంది పెరుగుతూ ఉండడం వల్ల స్తంభాలు కుదించుకుపోతున్నాయి. నంది పెరుగుతుంది. నిజంగా ఆశ్చర్యకరమైన తత్వం కాదండి. ఎవరన్నా అంటే మన గుడిలో మనం రాయిని కొలుస్తున్నామంటే రాయి అయితే ఇలా ఉంటుందా, ఇలా ప్రవర్తిస్తుందా? కేవలం రాయేనా అది. నీ గుడిలో చేసే సత్య ప్రమాణం ధర్మదేవతకు నిలుపును ప్రాణం. ఆ కాణిపాకం వినాయకుడి పాదాల మీద మనం ఒక్కసారి ప్రమాణం చేసి, స్వామి ఈ రోజు నుంచి నేను మోసాలు చెయ్యను, ధర్మంగా బ్రతుకుతాను, ఎవరిని బాధ పెట్టను, నాకు ఒకే ఒక్క కోరిక ఉంది, కాస్త మంచి ఉద్యోగం ఇప్పించవయ్యా, ఏదో ఒక ఉద్యోగం ఇప్పించవయ్యా అని ప్రమాణం చేస్తే ఆయన ఉద్యోగం ఇస్తే ఇంకెట్టి పరిస్థితుల్లో ధర్మాన్ని తప్పకూడదు, అబద్ధం ఆడకూడదు, అధర్మంగా ఉండకూడదు, ఎవరిని బాధ పెట్టకూడదు. అలా చేస్తే ఉన్న ఉద్యోగం పోవడమే కాకుండా ఆస్తులు కూడా కరిగిపోతాయి. అంటే మనం వినాయకుడు మాట తప్పితే శపిస్తాడా? శపిస్తాడనే భయం ఉన్నప్పుడే మనం కాస్త జంకుతాం. తల్లిదండ్రులు అంటే ప్రేమ ఉండాలి, భయం కూడా ఉండాలి. ఇద్దరు తల్లిదండ్రులు పిల్లాడిని గారం చేస్తున్నారు అనుకోండి, అమ్మ గారం చేసి నాన్న గారం చేస్తే పిల్లాడు చెడిపోతాడు. వాడికి భయం అనేది ఏదో తెలియదు. ఈరోజు ఆధునిక తరంలో చాలా మంది మా పిల్లాడిని మేము అసలు కొట్టమండి. ఇప్పుడు మేమేమి రాచి రంపాన పెట్టేలేదు వాడిని. ఏమి ముందు తరాలు వాడు మనల్ని కొడితేనే మనం ఎలా పెరిగామా? ఆలోచించాలి కదా. మా పిల్లాడిని మేము కొట్టమండి, వాడికి దూది కూడా తగలనివ్వండి, చాలా సున్నితంగా చూసుకుంటామండి. అలా చూసుకుంటే చాలా ప్రమాదం అండి. అలా చూసుకుంటే చాలా ప్రమాదం. రేపు ఏ చిన్న కష్టం వచ్చినా వాడు వెంటనే ఏం చేసుకోవాలని ఆలోచిస్తాడు. అనకూడనమాట. దేవాలయంలో అంటాం ఎందుకని నేను అంటాను. వెంటనే ఆత్మహత్య వైపు వెళ్ళిపోతాడు. ఎందుకు? చిన్నప్పుడు ఒక గురువు గారు, ఇందాక నాకు దండ వేసిన వారు కూడా ఒక గురువు గారే అని నేను తెలుసుకుని చాలా సంతోషించాను. గురుస్థానంలో ఉన్నవారు ఆశీర్వదిస్తే ఇంకా అంతకంటే నాకు కావాల్సింది ఏముందండి? ఒక గురువు గారు, ఒక తండ్రో తల్లో ఏదో బెదిరించడానికి నిజంగా ఏమన్నా అట్ల కాడ పెట్టి వాత పెడతారా? ఏదో ఊరికే అలా ఒక దెబ్బ వేస్తారు. పిల్లవాడికి భయం లేకపోతే చాలా ప్రమాదం అండి. భయం కూడా ఉండాలి. అందుకని ఒకళ్ళు గారం చేస్తే ఒకళ్ళు కాస్త భయం చెప్పాలి. అప్పుడే పిల్లవాడు కాస్త ధైర్యంగా తయారవుతాడు. ఓహో అంటే నాన్నగారు కొట్టారనమాట, అంటే అబద్ధం ఆడకూడదు, ఎవరిని మోసం చేయకూడదు, పక్కవాడు వస్తువులు లాక్కోకూడదు. ఇవన్నీ వాడికి చిన్నప్పటి నుంచి బలపడతాయి. తీసుకుంటే తీసుకోరా, ఏం కాదులే, మా వాడు తీసుకుంటే తీసుకుంటాడు, వాడు మహారాజు, వాడిని ఎవరూ కొట్టకూడదు అంటే కష్టం. రేపు దొంగతనాలు చేస్తాడు, పెద్ద పెద్ద మోసాలు చేస్తాడు, 1000 కోట్లు మింగేస్తాడు. అప్పుడు ఏం చేస్తారు? ఇలాంటి వాడిని కన్నందుకు బాధపడతాడు. అది ముందే జాగ్రత్త పడాలి. అందుకని పూర్తి మొండితనం కూడా ప్రమాదం, పూర్తి గారం చేయటం కూడా ప్రమాదం. శ్రీనాథుడు కాశీఖండంలో గుణనిధి కథ అని ఒక అద్భుతమైన కథ ఉంది. ఇంటికి వెళ్ళాక ఎప్పుడైనా చదవండి. ఇది ఆ సందర్భం కాదు కాబట్టి నేను కథ పూర్తిగా చెప్పటం లేదు.
అటు తల్లి బాగా గారాబం చేసి తండ్రి పట్టించుకోవటం పోవటం వల్ల పిల్లాడు సప్త వ్యసనాల పాలై జీవితం నాశనం చేసుకుంటాడు. అదే కథ. అటువంటి కథలు జరిగితే ఆధునికమైన విషయాలు తెలుస్తాయి, ఎన్నో విషయాలు. అందుకని పిల్లలకి భయం చెప్పాలి. మరి ఆ తత్వం భగవంతుడి విషయంలో ఎందుకు వర్తించదు? భగవంతుడి విషయంలో కూడా, స్వామి నేను నీకు మొక్కుకున్న మాట నిజం, కానీ అనుకోని ఇబ్బంది ఒకటి వచ్చింది, ఆరోగ్యం బాగులేదు, కరోనా లాంటి మహావ్యాధులన్నీ బయట తిరుగుతున్నాయి, నేను నీ దర్శనం చేసుకోలేకపోతున్నానయ్యా, ఈ ఒక్కసారికి క్షమించవయ్యా, ఇంకోసారి వచ్చి దర్శనం చేసుకుంటా అంటే ఏం పర్వాలేదు. కానీ అదే పనిగా వాయిదా వేస్తే మాత్రం ఖచ్చితంగా మనం ఆలోచించుకోవాలి. భగవంతుడికి మాట ఇచ్చాం కదా, మరి ఆయన నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడా తప్పాడా? నీకు ఇచ్చాడు కదా, మరి ఆయనకు మొక్కు చెల్లిస్తున్నప్పుడు కూడా మనం అంతే పకడ్బందీగా ఉండాలా వద్దా? మాట నిలబెట్టుకోవటం అంటే అదే కదా. అలా నిలబెట్టుకోకపోతే ఎలాగా? ఆ నిలబెట్టుకునే ప్రయత్నం చేయటమే కాణిపాకం వినాయకుడికి మనం ఇచ్చే మాట నిలబెట్టుకో. అసలైన వినాయక తత్వం లోపల ఇలాంటి అనేక విశేషాలు ఉన్నాయి. దీని గురించే పోతన మహాకవి భాగవతంలో అద్భుతమైన పద్యాలు రచించాడు. పోతన భాగవతం నోటికి రాని రైతు ఉండడు. ప్రహ్లాద చరిత్రలో పద్యాలు, గజేంద్ర మోక్షంలో పద్యాలు, అలాగే వామన చరిత్రలో పద్యాలు. పెద్ద వాళ్ళు ఊరికే అలా అప్పచెప్పేస్తారు, నోటి మాట మీద అప్పచెప్పేస్తారు. అటువంటి అద్భుతమైన పద్యాన్ని పోతన గారు ఆయన స్వయంగా విష్ణు భక్తుడయ్యుండి, ఈరోజు మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాం విష్ణువుకి శివుడికి ఏదో భేదం ఉందని అనుకుంటూ ఉంటాం. అలా అనుకోవడం అంత అజ్ఞానం ఇంకొకటి లేదు. ఇక్కడ కూడా మనం గమనిస్తే నన్ను వేదిక దగ్గరికి తీసుకువచ్చేటప్పుడు జై శ్రీరామ్ నినాదంతో తీసుకువచ్చారు. ఇక్కడ కూర్చున్నది వినాయకుడు. మరి వ్యతిరేక తత్వాలను అనుకుని దెబ్బలాడుకుంటామా మనం? అసలు భగవంతుడికి వ్యతిరేకత అనేది వర్తించవు, ఎట్టి పరిస్థితిలో వర్తించవు. మనలాగే భగవంతుడికి కూడా పార్టీలు ఉంటాయని, సామాజిక వర్గాలు ఉంటాయని మనం అనుకుంటే ఎలాగండి? భగవంతుడికి కూడా మనం క్యాస్ట్ అంటగట్టేస్తే ఇంకెలాగండి? బ్రతకడం చాలా కష్టం కదా. భగవంతుడికి రూపం ఉండదండి, కానీ మనం అర్థం చేసుకునే క్రమంలో మనం రూపాలు ఏర్పాటు చేసుకుంటాం. చిన్న పిల్లవాడికి కాళికాదేవిని చూపించండి, వాడు నమస్కరిస్తాడా? భయపడి దేవాలయం నుంచి పారిపోతాడు. కాళికాదేవి రూపం ఉగ్రస్వరూపం, ఆవిడ చాలా భయంకరంగా ఉంటుంది. ఎందుకు దేవత భయంకరంగా ఉంది? తప్పులు చేసేవాళ్ళు, మోసాలు చేసేవాళ్ళు, జీవితాలను నాశనం చేసేవాళ్ళు ఆవిడని చూస్తే వెన్నులో వణుకు పుడుతుంది. అటువంటి వాళ్ళ కోసం ఆవిడ రూపం ధరించింది. కానీ చిన్నపిల్లలు చూస్తే భయపడతారు, రాత్రి కాల్లోకి వచ్చి కంగారు పడతారు. వాళ్ళకి ఆ వయసులో జీర్ణించుకునేంత ఓపిక ఉండదు. అందుకని అటువంటి చిన్నపిల్లలు ఏం చేస్తారు? మెడలో వీలైనంత వరకు ఆంజనేయ స్వామి గొలుసు వేసుకుంటారు, చిన్న లాకెట్టు తాయెత్తు లాంటిది వేసుకుంటారు, వినాయకుడికి ఎక్కువగా నమస్కరిస్తారు. వీళ్ళిద్దరూ కాస్త మనకు దగ్గరగా ఉన్నారులే అనుకుంటారు పిల్లలందరూ. చూడటానికి అలాగే ఉన్నారు. పైగా చిన్నపిల్లలకి సాధారణంగా ఆహారం అంటే ఇష్టం. చిన్నపిల్లలలో ఉండే లక్షణం, మనం ఎంత ఆసక్తిని కల్పించినా కూడా వాళ్ళకి ఆహారం అంటే ఇష్టం అంట. వాడు ఎంత గొడవ చేసినా, వాడికి ఏదో దెబ్బ తగిలినా కూడా మనం నోట్లో చిన్న తాయిలమో నారింజ మిఠాయో పడే, కానీ ఇప్పుడు నారింజ మిఠాయి ఎక్కడున్నాయి కానీ నా అజ్ఞానం కాకపోతే కానీ అటువంటి మిఠాయి ఏదో నోట్లో పడేస్తే వాడు కాస్త చల్లబడతాడు. ఈరోజు పిల్లలు కూడా నారింజ మిఠాయి లాంటివి తింటలేదు, పిజ్జాలు బర్గర్లకు అలవాటు పడ్డా. అందుకని ఇక నేను కూడా చేయగలిగింది ఏమి లేదు. ఇప్పుడు పిల్లలందరికీ కూడా 70 రూపాయల చాక్లెట్ కొంటేనే చాక్లెట్, ఎంత బారుగా ఉంటేనే బారు, చిన్న చాక్లెట్ తినరు. ఏం చేస్తాం? బాల్యం అంతా అలా పోయింది. అలా చిన్నపిల్లలు సహజంగానే ఆహార ప్రియులు. అందుకని ఏ దేవతా విగ్రహంలోనూ లేని ఆశ్చర్య తత్వం మీరు ఏ దేవతనైనా గమనించండి. నాన్నగారు కూడా చాలాసార్లు ప్రసంగంలో చెప్పిన మాటే, కానీ మనం మరొకసారి గమనించాలి. ఎవ్వరి చేతిలోనూ కూడా ప్రసాదం చేతిలో ఉండదు. వినాయకుడి చేతిలోనే ఉండ్రాళ్ళు నిండుగా కనబడుతుంది. హనుమంతుడి చేతిలో ఉంటాయా? అమ్మవారి చేతిలో ఉంటుందా? శివుడి చేతిలో ఉంటుందా? విష్ణుమూర్తి చేతిలో ఉంటుందా? ఎవ్వరి చేతిలోనూ ఆహారం ఉండదండి, వినాయకుడి చేతిలో ఉంటుంది. వెంటనే పిల్లలు ఆకర్షితులు అవుతారు. ఏమిటో వినాయకుడికే నచ్చిందంటే ఉండ్రాళ్ళు ఎంత బాగుంటాయో, మనకు కూడా పెడితే బాగుండి అనుకుంటాడు. పోన్లే ఆ వంకనన్నా పిల్లాడిని కూర్చొని వాడిని కూర్చుని, నాయన అద్వైతానికి విశిష్టాద్వైతానికి తేడా ఏమిటంటే అంటే ఆ మాట పూర్తి చేసేలోపు వాడు పారిపోతాడు. వాడి వయసు ఎంత, అద్వైతం ఆ విశిష్టాద్వైతం అంటే ఎలాగా? వాడికి ఆహారం చెప్పి కూర్చోబెట్టారు. ఒరే వినాయకుడు రా, వినాయక చవితి అంటే ఏమిటి? ఉండ్రాళ్ళు అని చెప్పాలి. ఉండ్రాళ్ళు అనగా అంటే ఉండ్రాళ్ళు బాగుంటాయి అనమాట, దానికోసమైనా కూర్చుందాం, ఏదో చెబుతారులే అంట. పైగా ప్రతి వ్రతంలోనూ ప్రతి పూజలోనూ మన వాళ్ళు ఒక పెద్ద కథ పెడతారు. చిన్నపిల్లలకి కథలు అంటే చాలా ఇష్టం. అరే ఈ పూజ ఎలా ఉన్నా కూడా తర్వాత కథ చెబుతారా, కథ చాలా బాగుంటుంది, కథ అంటే చాలా ఇష్టం కదా, కూర్చో కథ విను అంట. వాడు కథ కోసం ప్రసాదం కోసం కూర్చుంటాడు. కథ అయితే గానీ ప్రసాదం బెటరు, కథలోనే అసలు విషయం అంతా ఉంటుంది.
మనం చాలాసార్లు వ్రతం అనగానే కథ దగ్గరికి వచ్చేసరికి అమ్మయ్య ఇంకో వ్రతం అయిపోయింది, తర్వాత ప్రసాదమే అనుకుంటారు అందరూ. అప్పుడే లేవటానికి సిద్ధపడిపోతూ ఉంటారు. కానీ వ్రతంలోనూ పూజలోనూ అసలైన ప్రధానమైనది ఏదైనా ఘట్టం ఉందంటే అది కథే. కథనెక్కించడం కోసమే ఇంత ఏర్పాటు చేశారు. అసలు ప్రధానమైనది కథ. అది వినకుండా మిగిలినవన్నీ వింటామంటే ఎలాగా? వినాయక చవితి రోజు కూడా వినాయకుడి కథ వినకుండా, అక్షతలు నెత్తి మీద వేసుకోకుండా చంద్రుడిని చూస్తే నీలాపనిందల పాలవుతాం అనేది వాళ్ళ తల్లిగారు భూమి మొత్తానికి తల్లి అయినటువంటి పార్వతీదేవి ఇచ్చిన మాట. ఎందుకు నీలాపనిందల పాలవుతాం? అదేమన్నా శాపమా? అది కూడా చెప్పుకుంటాం. ఆ కథని, ప్రసాదాన్ని ఆశగా చూపించి పిల్లల్ని కూర్చోబెడతారు. కథ అయితే కానీ తాయిలం బెటర్. అలాగే రామనవమి వస్తుంది. ఏమిటమ్మా ఎప్పుడు ఏదో పండగ అంటాం. రే రామనవమి రా, వడపప్పు పానకం చాలా బాగుంటుంది రా నాయన, మంచిది, శుభ్రం కూర్చో అంటాం. ప్రతిసారి విశేషమైన పదార్థాలు, కొత్త కొత్త పిండి వంటలు పెట్టేసరికి పిల్లలకు కాస్త ఆసక్తిగా అనిపిస్తుంది. అందుకని మనకు అడుగుతారు చాలామంది, మీ హిందువులలో 3 కోట్ల దేవతలట కదా, 30 లక్షల దేవతలట కదా, 3000 కోట్ల దేవతలట కదా, ఇప్పుడు ఇంకో కొత్త కోటి కూడా పుడతారు. మా హిందుత్వం అంత గొప్పది. రోజుకొక దేవుణ్ణి ఆహ్వానించేంత విశాలమైన హృదయాన్ని కలిగిన వాళ్ళం మేము హిందువులం. గుండెలు బద్దలు కొట్టుకుని చెబుతాం మేము హిందువులం. మా దేవతలకు ఒక్క రూపం ఉండదు, 1000 రూపాలు ఉంటాయి. రేపు పొద్దున అవసరమైతే మరొక రూపాన్ని ధరిస్తాడు స్వామి, భక్తులని ఆకర్షించేందుకు, భక్తులని అర్థం చేసుకునేది. రకరకాల భక్తులు ఉంటారండి. ఇప్పుడు ఆధునిక తరం వాళ్ళు ఉన్నారు. రేపు వాళ్ళని గుళ్ళో కూర్చోబెట్టడానికి కూడా ఒక అవతారం ఎత్తవలసి వస్తుంది. తప్పేముందండి అందులో? అందరినీ కలుపుకుపోవాలి కదా మరి తత్వం అంటే. నేను ఇలాగే ఉంటాను, మీరు పద్ధతి మార్చుకుంటే లేకపోతే వెళ్ళిపోండి అంటావా? అది మన తత్వం కాదండి. చిన్నపిల్లలు చూసుకుని ఆశపడడానికి వినాయకుడు ఉన్నాడు, హనుమంతుడు ఉన్నాడు. కాస్త పెద్దవాళ్ళు లోతైన విశాలమైన ఆలోచన చేయడానికి విష్ణుమూర్తి అట కదా, దశావతారాలు అట కదా. అసలు బ్రహ్మదేవుడు ఎత్తనటువంటి దశావతారాలు, శివుడు ఎత్తనటువంటి దశావతారాలు విష్ణుమూర్తి ఎందుకు ఎత్తాడంటారు అని చెప్పి పెద్దవాళ్ళు ఆలోచించడానికి అద్భుతమైన అవతారాలను ప్రవేశపెట్టారు. అలాగే శివుడు లోతైన తత్వం అట కదా, శివుడి గురించి ఆలోచించడానికి మనకి ఇప్పుడైతే చాలా భయం వేస్తుంది. అసలైన లయకారకుడు, చివరిలో మొత్తం కలిపేసేది, అంతా తనలో లీనం చేసుకునేది శివుడే. అది తలుచుకుంటేనే అమ్మ ఎందుకులే మరణం గురించి అలా ఆలోచించడం అనుకుంటాం మనం. నిజానికి అలా ఏం అనుకోకర్లేదు. ఎలాగో మనం లీనమయ్యేది శివుడిలోనే కాబట్టి అది కూడా ఒక రకమైన శోభమే. దాన్ని మనం తప్పించగలమా? ఎలాగో తప్పించలేము. ఎప్పుడో అప్పుడు పిలుస్తాడు కదా, దానికి భయపడటం ఎందుకట? ఈ అందరి భక్తులని కలుపుకుని వెళ్ళేంత విశాలమైన లక్షణం హిందుత్వంలో ఉంది. అది అసలైన ఉద్దేశం. పోతన గారు అద్భుతమైన పద్యంలో మనకు ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. ఆదరమొప్ప మృక్కిడుదును అద్రిసుత హృదయానురాగ సంపాదికి, ఆదరమొప్ప మృక్కిడుదును అద్రిసుత హృదయానురాగ సంపాదికి, దోషభేదికి ప్రపన్న వినోదికి విఘ్నవల్లికాచ్ఛేదికి, దోషభేదికి ప్రపన్న వినోదికి విఘ్నవల్లికాచ్ఛేదికి, అశేష జగజ్జన నందవేదికిన్, అశేష జగజ్జన నందవేదికిన్, మోదక ఖాదికిన్, మోదక ఖాదికిన్, సమదమూషక సాదికి సుప్రసాదికిన్, ఆదరమొప్ప మృక్కిడుదును అద్రిసుత హృదయానురాగ సంపాదికి, దోషభేదికి ప్రపన్న వినోదికి విఘ్నవల్లికాచ్ఛేదికి, మంజువాదికి విఘ్నవల్లికాచ్ఛేదికి, మంజువాదికి, అశేష జగజ్జన నందవేదికిన్, అశేష జగజ్జన నందవేదికిన్, మోదక ఖాదికిన్, సమదమూషక సాదికి సుప్రసాదికిన్. చాలాసార్లు భగవంతుణ్ణి ప్రార్థించినప్పుడు పద్యాల్లో రకరకాల నామాలతో ప్రయోగిస్తారండి భగవంతుడి నామాలు. ఎందుకని నామాలు? ప్రతి నామం వెనక ఒక ఉద్దేశం ఉంటుంది, ప్రతి నామం వెనక ఒక కథ ఉంటుంది. ఆదరమొప్ప మృక్కిడుదును అద్రిసుత హృదయానురాగ సంపాదికి. అద్రి అంటే పర్వతం. పర్వత కుమార్తె ఎవరు? పార్వతీదేవి. పర్వత కుమార్తె కాబట్టే పార్వతీదేవి. పార్వతీదేవికి మనస్సుకి ఆనందాన్ని కలిగించేటటువంటి వినాయకుడికి నేను నమస్కరిస్తున్నాను అన్న మొదటి మాట. అంటే ఏ పిల్లాడిని చూడగానైతేనే తల్లిదండ్రులకి ఆనంద పారవశ్యం కలుగుతుందో అటువంటి పిల్లవాడు వినాయకుడు. కథలో ప్రధాన నాయకుడు వినాయకుడు కాబట్టి మనం వినాయకుడు చెబుతున్నాం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా అంతే, అందులో ఏమి సందేహం లేదు. ఇద్దరు తల్లిదండ్రుల పట్ల భక్తి ఉన్నవారే. ఇక్కడే మనం లోతైన తత్వాన్ని, సామాజికమైన ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలి. వినాయకుడిని చూడగానే
వాళ్ళ సోదరుడైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని చూడగానే తల్లిదండ్రుల మనస్సుకు ఆనందం కలుగుతుందట. ఈరోజు ఇక్కడున్న యువతరం అందరూ లేకపోతే పెద్దవాళ్ళు కూడా మనల్ని చూడగానే నిజంగా మన తల్లిదండ్రులకు ఆనందం కలుగుతుందా అనే ఒక ప్రశ్న వేసుకోవాలి ఈ పద్యం రాగా. ఈరోజు మనం తల్లిదండ్రులను ఇంట్లో ఉండనిస్తున్నామా, వృద్ధాశ్రమాల బాట పట్టిస్తున్నామా, ఇంట్లో ఉన్న అమ్మా నాన్నలు కూడా వాళ్ళకేవో వ్యాధులు వచ్చాయని చికాకు పడుతూ ఉన్నామా, చిన్నప్పుడు మనకు రకరకాల జ్వరాలు వచ్చినప్పుడు వ్యాధులు వచ్చినప్పుడు నానా సేవలు చేశారు కదా, అది మర్చిపోయి ఈరోజు వాళ్ళకేదో వ్యాధి వచ్చిందనో ఏదో లోపం ఉందనో ఇబ్బంది ఉందనో వాళ్ళని హాస్పిటల్లో పడేసి వాళ్ళు చూసుకుంటారనుకుంటున్నామే. ఇన్ని పనులు చేసిన వాళ్ళను వినాయకుడికి దగ్గరికి వచ్చి స్వామి నా కోరికలు 32 ఉన్నాయి అన్నీ నువ్వు తీర్చేయాలంటే తీర్చేస్తాడా? ఎలా తీరుస్తాడండి? వినాయకుడు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోడు. తల్లిదండ్రులని గౌరవించడమే ఈ లోకంలో ఉన్న సమస్త విజయాలకి మూలం. అదే అసలైన వినాయక తత్వం. అది ఎవరైతే అర్థం చేసుకుంటారో వారు మాత్రమే వినాయకుడి భక్తులు, మిగిలిన వారు కాదు. నేను మా అమ్మా నాన్నని గౌరవించనండి, వాళ్ళని ఎక్కడ పడితే అక్కడ వదిలేస్తానండి, వాళ్ళతో నాకు సంబంధం లేదండి. ఆధునికంగా పెళ్లిళ్ళు కూడా ఎలా జరుగుతున్నాయో మనం చూస్తున్నాం కదా. పెద్ద పెద్ద విల్లాలు కట్టుకుని 70 గదుల ఇళ్ళు వీళ్ళిద్దరే తిరుగుతూ ఉంటారు కొరివిదయ్యాల్లాగా. మిగిలిన వాళ్ళని ఎవరిని ఉండనివ్వరు. అమ్మా నాన్న వద్దు, అత్తామామ వద్దు, ఎవరు వద్దు. ఇంకా దేనికట ఇంత పెద్ద ఇల్లు? పూర్వం దాకా ఎందుకండి? ఇప్పటికీ పల్లెటూళ్ళలో 2 గదుల ఇళ్లలో 2 గదుల ఇంటిలో 11 మంది కాపురం చేసి 11 మంది ఉండేవారు. అన్నయ్య, తమ్ముడు, అక్కాయి, చెల్లెలు ఎంతమంది ఉండేవారండి? వాళ్ళు బ్రతకలేదా? మనకి ఎందుకండి కష్టాలు వచ్చేస్తున్నాయి? మనకి తల్లిదండ్రులు వద్దు. ఎందుకంటే తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తులు కావాలి, మళ్ళీ వాళ్ళు ఇచ్చిన ఆస్తులు ముందే కావాలి. తొందరగా రాసి పడేసే కాగితం సంతకం ఏదో పెట్టేస్తే నీ పని అయిపోయింది బయటికి పోయి అని తోసేయటమే. ఎప్పుడు మనం ఏది చేసామో అదే మనకు వెనక్కి వస్తుందండి. మనం మన తల్లిదండ్రులను బయటకు గెంటేస్తాం కదా, అది మన పిల్లాడు అక్కడ కూర్చున్నాడు, కుర్చీలో కూర్చుని చూస్తున్నాడు. వాడు ఓహో ఇదేనమాట పద్ధతి. తల్లిదండ్రులను ఏం చేయాలి? వాడికి చూడగానే కనిపించింది, ఆస్తి పేపర్ల మీద సంతకం పెట్టుకుని బయటికి గెంటేయాలి. వాడికి అదే అర్థమైంది, మనం అదే చూపించాం కదా. అందుకని వాడు కూడా చక్కగా పెద్దవాడు అయ్యాక నాన్నగారు సమయం అయింది, మీరు ఆస్తి రాస్తే కనుక వెనక్కి తిప్పి నేను కూడా మిమ్మల్ని బయటికి దండేస్తానని చెప్తాను. మరి అదే జరిగింది కదా. నువ్వు పిల్లాడికి ఏం నేర్పించావు కనుక ఈరోజు ఇంకో తరం బాగుండాలంటే మనం ఎలా ప్రవర్తించాలో చూసుకోవాలి కదండి. వినాయకుడు స్వయంగా ఆచరించి చూపించలేదా? మనం నమస్కరిస్తున్నాం కదా రోజు వినాయకుడికి. ఆయన సుబ్రహ్మణ్య స్వామికి ఆయనకి పోటీ ఎదురైనప్పుడు, విఘ్నాధిపత్యం ఎవరికి ఇవ్వాలి అనే పోటీ ఎదురైనప్పుడు శ్రీ శివుడేమి షరతు పెట్టాడు? ఎవరైతే ముల్లోకాలలో ఉన్న నదులని సరస్సులని దర్శించి వాటిలో స్నానం చేసి ఆ పుణ్యజలాలను ఇంటికి ముందుగా తీసుకువస్తారో వారికి విఘ్నాధిపత్యం ఇస్తాను అన్నారు. వినాయకుడు ఈ పోటీ చూడగానే డేలా పడిపోయాడు. మొత్తం బాగానే ఉంది. సుబ్రహ్మణ్య స్వామి వాహనం నెమలి, ఆయన అంటే శుభ్రంగా వేగంగా వెళ్ళిపోతాడు, చూడటానికి సన్నగా ఉన్నాడు, ఈ మధ్య 0 సైజ్ అంటున్నాడు, కొద్దిగా అలా ఉన్నాడు. మరి నా పరిస్థితి ఏమిటి? కాస్త పొట్ట ఉంది, పైన శిరస్సు ఏమో ఏనుగు శిరస్సు ఉంది, నాకు రకరకాల ఇబ్బందులు ఉన్నాయి, నేను పరిగెట్టమంటే ఎలా పరిగెడతాను? పోనీ నాకేమైనా మంచి వాహనం ఉందా? అది కూడా ఎలక, అది నీరసంగానే ఉంటుంది పాపం, అది ఎలా తీసుకువెడుతుంది నన్ను అని వినాయకుడు బాధపడితే, శివుడు చాలాసార్లు మనం కూడా ఇక్కడే గమనించాలండి. మనకు కూడా ఇటువంటి సవాలే విఘ్నమే ఎదురైనప్పుడు అన్ని చోట్ల నేను బల ప్రదర్శన చేస్తాను ముందుకు రాకూడదు. అన్ని చోట్ల శక్తి పనిచేయదు, కొన్ని చోట్ల యుక్తి పనిచేస్తుంది. ఎక్కడ శక్తి అవసరమో అక్కడ శక్తి వాడాలి, ఎక్కడ యుక్తి అవసరమో అక్కడ యుక్తి వాడాలి. వినాయకుడు నాన్నగారు నా అవతారం చూసి కూడా మీరు ఎలాంటి పోటీ పెట్టడం ఇదేమన్నా న్యాయమా? మీకు ఇదేమైనా మంచిగా అనిపిస్తుందా? ఓ మాట చెప్పండి అని అడిగాడు. పాపం వెంటనే శివుడు కంగారు పడకరా నాయన, కాస్త బుద్ధితో ఆలోచించు, నీకు బుద్ధి సూక్ష్మత ఉంది, ఆలోచించు అని చెప్పి నారాయణ మంత్రాన్ని ఉపదేశించాడు. నారాయణుడి అధీనంలోనే జలాలన్నీ ఉంటాయి, నారాయణ అధీనంలోని జలాలన్నీ ఉంటాయి. వెంటనే ఉపదేశిస్తే ఆయన కూర్చున్నాడు. మనస్సులో ఒక అద్భుతమైన ఆలోచన తట్టింది. ఎక్కడెక్కడికో తీర్థయాత్రలు చేయటం, 18 శక్తిపీఠాలు, అలాగే 12 జ్యోతిర్లింగాలు, అనేక పంచారామాలు, దివ్యక్షేత్రాలు, ఇవన్నీ కూడా 60 సార్లు దర్శిస్తే ఎంత పుణ్యం వస్తుందో, తల్లిదండ్రులకి రోజు పాదాలకు నమస్కరించినంత మాత్రాన్నే ఆ పుణ్యం వస్తుంది. మనకు అమర్నాథ్ యాత్ర చేయడానికి ఓపిక ఉంటుంది, కేదార్నాథ్, బద్రీనాథ్ వెళ్ళడానికి ఓపిక ఉంటుంది, కానీ ఇంట్లో అమ్మ నాన్న లేవలేక ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి సేవ చేయడానికి తీరిక లేదండి. ఇది చెయ్యనప్పుడు ఎన్ని క్షేత్రాలు దర్శించినా కష్టమే. భగవంతుడు ఎలా క్షమిస్తాడట?
మీరే ఆలోచించండి, వినాయకుడు స్వయంగా నాకు తల్లిదండ్రులే తాను విఘ్నాధిపత్యం వచ్చినా రాకపోయినా నాకు సంబంధం లేదు, నేను మా అమ్మ నాన్న గౌరవిస్తాను, నేను ఎక్కడికి వెళ్ళను, మా అమ్మ నాన్న చుట్టే తిరుగుతానని శుభ్రంగా చక్కగా చిన్నపిల్లాడు చేసినట్లు మొండిగా ప్రదక్షిణలు చేస్తూ కూర్చున్నాడు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశ్చర్యపోయే విధంగా, కుమారస్వామి ఆశ్చర్యపోయే విధంగా ప్రతి నదిలోంచి ఆయన వెడదాం అనుకునే లోపు ఈయన చక్కగా బయటకు వచ్చేస్తున్నాడు స్నానం ముగించుకుని. అప్పుడే బట్టలు ఆరేసేస్తున్నాడు బయటకు వచ్చి శుభ్రంగా. చూసి ఇది ఎక్కడ విడ్డూరం రా బాబు, మనం ఇంకా స్పీడ్ పెంచాలని చెప్పి బూస్టర్ స్పీడ్ పెట్టుకుని వెళ్ళినా కూడా వినాయకుడిని దాటలేకపోతుంది. అంటే అన్ని చోట్ల శక్తి పనిచేయదు, కొన్ని చోట్ల యుక్తి పనిచేస్తుంది. మరి తల్లిదండ్రులను మేము గౌరవించము, కానీ మాకు వినాయకుడి భక్తి కావాలి, వినాయకుడు మమ్మల్ని నిండుగా కరుణించాలంటే కుదరదు. అది కష్టమైన విషయం అండి. అందుకే నేను ఇందాక చెప్పాను చూడండి, కొన్ని కోరికలు అడగగానే తీరిపోవు, కాస్త సమయం పడుతుంది అన్నాను కదా. అది ఎందుకంటే ఇందుకు భగవంతుని ఈ లోకం మనల్ని పరీక్ష పెడతాడు. నీకు నిజంగా నా భక్తుడయ్యేంత యోగ్యత ఉందా? నువ్వు మీ ఇంట్లో మా అమ్మ నాన్నలను బాగా చూసుకుంటున్నావా? నువ్వు నిజంగా చెప్పింది చదువుతున్నావా? గురువు గారు కదా పాఠం జాగ్రత్తగా చెబుతున్నావా? పిల్లలందరికీ ఒకలాగా చెబుతున్నావా? వీడు మావాడు వాడు వేరేవాడును పాఠం తేడాగా చెబుతున్నావా? లేకపోతే నువ్వు విద్యార్థివి, పాఠశాలకు వెళ్ళి చదువుకోకుండా ఆకతాయిలా తిరుగుతున్నావా? ఇవన్నీ ఆలోచించుకోవాలండి. ఎవరికి వాళ్ళు వాళ్ళ వృత్తుల్లో ఉన్నప్పుడు ఆలోచించుకోవాలండి. నేను ఒక రైతుని, రైతుకున్నంత ఆత్మసంతృప్తి నన్ను అడిగితే భూమండలంలో ఇంకెవరికి ఉండే అవకాశం లేదండి. రైతు పండిస్తేనే కదండి ఈరోజు మనం తినగలిగేది. ఈరోజు వృత్తి ధర్మాలని ఆదాయంతో లెక్క పెడుతున్నారు, అది సమస్య. నెలకు 1,00,000 రూపాయల 2 లక్షల ఇది ఉంటేనే ఆదాయం. ఒక రైతు ఏడాదంతా కష్టపడతాడు, అయినా కూడా పంట చేతికి వస్తుందని ఏం ఖచ్చితంగా చెప్పలేమండి. వర్షాలు గట్టిగా వచ్చినా, ఎండలు విపరీతంగా కాసినా పంట వస్తుందని చెప్పలేం. అంత కష్టపడి పంట చేస్తే కూడా ఓ 2 లక్షలు రావచ్చు, 2.5 లక్షలు రావచ్చు, నెలకు కాదు ఏడాదికి. కానీ రైతుకున్నంత ఆత్మసంతృప్తి ఈరోజు సాఫ్ట్వేర్లో పనిచేస్తున్న వాళ్ళకు ఉందా? అనేక ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకు ఉందా? ఇంజనీర్లకు ఉందా? ఎవరికి ఉందండి ఆత్మసంతృప్తి? రైతుకున్నంత ఆత్మసంతృప్తి ఇంకెవరికీ లేదు. నా వల్ల ఎంతమంది ప్రజలు బ్రతుకుతున్నారు, నేను ఒక్కడిని కాదు, నేను పండించిన బియ్యాన్ని ఎంతోమంది తింటున్నారు కదా అనే ఆత్మసంతృప్తి ఇంకెవరికి ఉంటుందా? ఆ వృత్తిని అంత గౌరవించాలి. అలా వినాయక తత్వంలో కూడా తల్లిదండ్రులను గౌరవించకుండా, మూలాలను గౌరవించకుండా మాకు మాత్రం అన్ని మంచి జరిగిపోవాలంటే జరగవు. భారతంలో ధర్మవ్యాధుడి కథలో చెబుతారు అద్భుతమైన ఉదాహరణ. కౌశికుడు అనే బ్రాహ్మణుడు, ఇక్కడ అందరూ వ్యాపారులు వర్తకులు కూర్చున్నారు కాబట్టి చెబుతున్నా, నాకు ఈ గణపతి నవరాత్రి ఉత్సవాల పాంప్లెట్ చూస్తేనే నాకు చాలా ఆనందంగా అనిపించింది. కింద ఆటో యూనియన్ల వారు, లారీ డ్రైవర్ల వాళ్ళు, వర్తకులు, వ్యాపారులు ఇన్ని చూసేసరికి నాకు చాలా ఆనందంగా అనిపించింది. అంటే అందరూ కలిపి ఇంత ఐకమత్యంగా ఉత్సవం చేసుకోవటమే కదండి పండగ అంటే, మనం చేసుకోవటం కాదు కదా. అది చూసి చాలా ఆశ్చర్యం అనిపించింది. ఆ తత్వాన్ని నిజంగా జీర్ణం చేసుకోవాలి కదా. అలాగే కౌశికుడు అనే ఒక బ్రాహ్మణుడు ధర్మవ్యాధుడి కథలో, ధర్మవ్యాధుడు అనే వ్యాపారవేత్త ఇలా రోడ్డు మీద కూర్చుని వ్యాపారం పెట్టుకుంటాడు, ఒక కొట్టులో వ్యాపారం చేసుకుంటూ ఉంటాడు. ఈ కౌశికుడు మోక్షాన్ని సంపాదించే క్రమంలో 1-2 అడుగులు వెనకబడ్డాడు. గొప్ప బ్రాహ్మణుడు, బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించాడు, కానీ ఆయనకి అసలైన తత్వం బోధపడలేదు. కానీ ఆయనకి ఏమిటి నాకు ఇంకా అర్థం కావటం లేదు ఈ తత్వం అంటే, ఒక మహాపతివ్రత చెబుతుంది, నీకు బ్రహ్మజ్ఞానంలో సంపాదించడంలో 1-2 అడుగులు వెనకబడ్డావు, ఫలానా ఊరిలో ధర్మవ్యాధుడు అని ఒక రోడ్డు మీద వ్యాపారం చేసుకునేవాడు ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళు, నీకు బ్రహ్మజ్ఞానం అంటే ఏంటో చెబుతాడు. కౌశికుడు ఆశ్చర్యపోతాడు, నేను కూర్చుని తపస్సు చేశాను, ఇంత స్థాయిని సంపాదించాను, బ్రహ్మజ్ఞానం నాకు దక్కకపోవడం ఏమిటి? ఊళ్ళో రోడ్డు మీద కూర్చుని వ్యాపారం చేసుకునేవాడు వర్తకుడు, వాడికి బ్రహ్మజ్ఞానం ఉండడం ఏమిటి అనుకుంటారు. ఇదే తెలియని అహంకారం. అతను ఏదో వ్యాపారం చేస్తున్నాడు కదా, అతనికి ఏమీ తెలియదు, నేను బాగా చదివేసుకున్నాను కదా, నాకు అన్ని విద్యలు వచ్చు అనుకోవడం అంత అజ్ఞానం ఇంకొకటి లేదు. కౌశికుడు కూడా ధర్మవ్యాధుడి దగ్గరికి వచ్చి పాపం వినయం, మళ్ళీ నేను బ్రహ్మజ్ఞానం సంపాదించాలి అని ధర్మవ్యాధుడి దగ్గరికి వస్తాడు. కొట్టు చూస్తే ఏమిటో విచిత్రమైన వ్యాపారం జరుగుతూ ఉంటుంది అక్కడ. ఏమిటి ఈయన నాకు బ్రహ్మజ్ఞానం చెబుతాడా అని చెప్పి దగ్గరికి వెళ్ళి, ధర్మవ్యాధుడు అంటే మీరేనా అంట. నేనేనండి అంటాడు. పైగా నేనేనండి కాదు, మీరు కౌశికుల వారు కదా, కాస్త అక్కడ కూర్చోండి వస్తానంట. అది ధర్మవ్యాధుడి బ్రహ్మజ్ఞానం. ఇంకా పేరు, ఐడి కార్డు, ఆధార్ కార్డు, పాన్ కార్డు చూపించక ముందే గుర్తుపట్టాడు. ఈరోజు అది లేకపోతే గుర్తుపట్టలేం కదా. కానీ ధర్మవ్యాధుడు దురదృష్టితో చూసి, మీరు కౌశికుల వారు కదా, మహాపండితులు, కూర్చోండి, ఇంటి దగ్గర కూర్చోండి, నేను వస్తాను, నేను వ్యాపారం మానను, ఎవ్వరు వచ్చినా కూడా నా వ్యాపారం చేసుకుని 11 వరకు నేను వ్యాపారం చేయాలి, నా మీద ఆధారపడి ఎంతోమంది బ్రతుకుతున్నారు, ఆ సమయం అయిపోయాక మాత్రమే నేను ఇంటికి వస్తాను. ఇంటికి వచ్చి ధర్మవ్యాధుడు ఆశ్చర్యకరమైన తత్వాన్ని బోధిస్తాడు. అయ్యా ధర్మవ్యాధుడు, నువ్వు మహానుభావుడు వట కదా, బ్రహ్మజ్ఞానాన్ని బోధిస్తావట కదా,
నువ్వు ఇంత గొప్పవాడివి కావటానికి కారణం ఏమిటయ్యా అంటే ఒక ఆశ్చర్యకరమైన తత్వం చెబుతాడండి. అందులోనే మొత్తం వినాయక తత్వం అంతా ఉంది. ఏం చేస్తావయ్యా, నువ్వు బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించావు కదా, మరి వ్యాపారం చేస్తున్నావు ఒక పక్క, నువ్వు ఎలా ఇంత సంపాదించావయ్యా అంటాడు. పైగా నేను మరొక మాట కూడా స్పష్టంగా చెబుతున్నా, ఆయన చేసుకుంటున్న వ్యాపారం ఏమిటో తెలుసా? మాంసం కొట్టే వ్యాపారం. నేనేం మొహమాట పడ్డంలో ఉన్న మాటే చెబుతున్నా, మాంసం కొట్టే వ్యాపారం. అది చేస్తున్న వాడికి బ్రహ్మజ్ఞానం ఏమిటి అనుకోవద్దండి, అది వంశపారంపర్యంగా వాళ్ళకు వచ్చిన వృత్తి. ఈరోజు అందరూ ఉన్నారు కాబట్టి నేను చెబుతున్నాను. అది వాళ్ళ నాన్నగారు వాళ్ళ తాతగారు అదే పని చేశారు, ఈయన అదే చేస్తున్నాడు. అందులో నేరం ఏముంది కనుక ధర్మమే. ఈయన కౌశికుడు అదే ఆశ్చర్యపోయాడు. ఒక పక్క మీరెంత హింస చేస్తున్నారు కదా, హింస చేస్తూ మీకు బ్రహ్మజ్ఞానం ఎలా వచ్చింది అని అడిగారు. ఆయన చెబుతాడండి, హింస చేయని వారు లేరి జగమున, హింస చెయ్యని వాడు అంటూ ఈ భూమండలంలో ఎవడో లేడయ్యా. ఒక మాట చెప్పనా నీకు, నువ్వు చప్పట్లు కొట్టావు, మనం ఇలా చప్పట్లు కొట్టినప్పుడు మధ్యలో కొన్ని వేల సూక్ష్మ క్రిములు చనిపోతాయండి. అంటే ఇప్పుడు నేను చప్పట్లు కొట్టావు 40,000 వాటిని చంపేసి ఉంటాను నేను ఖచ్చితంగా. అంటే నిజమండి, ఇదేం అబద్ధం కాదు, సైన్స్. సూక్ష్మక్రిములు లేని ప్రాంతం ఉండదు, మనం కొట్టడం ద్వారా అవి చనిపోతాయి. పైగా మనిషి నడిచేటప్పుడు ఆ కాళ్ళ ఒత్తిడి భూమికి తగలటం వల్ల మధ్యలో కొన్ని వేల క్రిములు చనిపోతాయి. ధర్మవ్యాధుడు ఆ రహస్యం చెప్పి, హింస చేయని వాడు అంటూ భూమి మీద ఎవడో లేడయ్యా, చప్పట్లు కొట్టినా నడిచినా కూడా హింస జరుగుతుంది, కానీ మనకు వీలైనంత తక్కువలో హింస చేయటం మంచిది. ఇదిగో చెయ్యమన్నారు కదా అని రోజు చంపేయకుండా కాస్త అప్పుడప్పుడు ఆగటం, ఓ 4 రోజులు తిన్నాం, ఈరోజు మంగళవారం శుక్రవారం కాస్త విడిచిపెట్టడం, కాస్త నియమాలు పెట్టుకోవటం, మిగిలిన జీవులను కూడా బ్రతకనివ్వటం, ఇలా ఎవరికి వాళ్ళు గీత గీసుకోవాలయ్యా. అంతేగాని హింస చేయని వాడు అంటూ భూమండలంలో ఎవడూ లేడు, అందరూ ఎంతో కొంత చేస్తారు. శాకాహారం తిన్నంత మాత్రాన హింస చేయమనుకుంటే సరికాదయ్యా. అది మనం కూడా ఎంతో కొంత అక్కడక్కడ చేస్తాం, తప్పదు. కానీ ఎవరికి ఎంత వీలవుతుందో అంత, మరీ అతిగా చేయకుండా కాస్త ఒక గీత గీసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు అతిగా చేయటానికి మంచి ఉదాహరణ మనకు 2 ఏళ్ల కింద కనిపించింది, కరోనా వ్యాధి. తినమన్నారు కదా అని ఏది పడితే తినేస్తే ఎలాగా, ఏది దొరికితే అది కనిపించిన ప్రతిదీ లోపలేసేస్తే ఎలాగా, పొట్టుంది కదా అని వేసేసాం, రోగాలు వచ్చాయి, మరి ఏం చేస్తాం. అందుకని ఆ జాగ్రత్త పడ. అందుకని ధర్మవ్యాధుడు చెప్పి, ఇంకా లోతైన తత్వాన్ని చెబుతా విను, నన్ను అడిగావు కదా నాకు బ్రహ్మజ్ఞానం ఎలా వచ్చిందని. అద్భుతమైన ఫార్ములా సూత్రం చెబుతాను, ఇది ఎవరు ఆచరించినా కూడా వారికి బ్రహ్మజ్ఞానం వస్తుంది. ఏమిటా తత్వం? వినయము విస్తరిల్ల గురు వృద్ధ జనాతిథి విప్రదేవతార్చనలొరింతు సత్యమును శౌచమును ఏమరను ఈగి మన్ననందను పుదు భృత్య బంధుతతి అసూయ జేయను ఎందును మరి తృష్ణ సొంప పరదోష కథ విముఖుండనెప్పుడు అని ఆశ్చర్యకరమైన తత్వాన్ని చెప్పి, నేనేమేం చేస్తానో తెలుసా? వినయము విస్తరిల్ల, అద్భుతమైన వినయంతో గురు వృద్ధ జన అతిథి విప్ర దేవతార్చనలొనరింతు, గురువులను గౌరవిస్తాను, పెద్దవాళ్ళని గౌరవిస్తాను, మా అమ్మా నాన్నలను గౌరవిస్తాను, అతిథులు ఇంటికి వచ్చిన అతిథులను గౌరవిస్తాను, దేవతలను గౌరవిస్తాను, అద్భుతమైన స్థానంలో ఉండి వేదాలు చదివే బ్రాహ్మణులను గౌరవిస్తాను, వైదిక పండితులను గౌరవిస్తాను, ఇంతమందిని గౌరవిస్తానయ్యా. ఇది మొదటి విషయం. ఇది వినాయక తత్వం కాదా? వినాయకుడు చెబుతున్నది కూడా అదే కదా. తల్లిదండ్రులను గౌరవించంటారా నాయన అని చెబుతున్నారు కదా. అది గౌరవించకుండా నేను అనేక సామాజిక కార్యక్రమాలు చేస్తానండి, అన్నదానాలు చేస్తానండి అంటే ఎలా కుదురుతుందండి? ఇంట్లో అమ్మ నాన్నను పట్టించుకోవాలి కదా. గురువృద్ధ జన అతిథి విప్రదేవతార్చనలో నింతు. తర్వాత సత్యమును శౌచమును ఏమరణం, సత్యాన్ని శౌచాన్ని ఎప్పుడూ విడిచిపెట్టను. అంటే నేను ఎప్పుడూ అబద్ధం ఆడను, ఎప్పుడూ నిజం మాత్రమే చెబుతాను. పక్కవాడిది 1 కోటి రూపాయలైనా కూడా నేను తీసుకోను, నాదైనది ₹1/2 కూడా నేను విడిచిపెట్టాను. వ్యాపారంలో ఇదే ఫార్ములా. ఎంతకంటే ఏమిటి? పక్కవాడి డబ్బులు మనకెందుకండి? మనకు పక్కవాడి డబ్బులు దొరికితేనో మోసం చేయాలని అనిపిస్తేనో భగవంతుడికి నమస్కరించుకుని, స్వామి మనస్సు అనేది పెద్ద దొంగ, ఈ డబ్బులు తీసుకోమని చెబుతోంది, కానీ తీసుకుంటే నా జీవితం నాశనం అయిపోతుంది నాకు తెలుసును, అందుకని నేను నీ పాదాల దగ్గర ఈ విషయాన్ని విడిచిపెట్టేస్తున్నాను. నేను కష్టపడి సంపాదించిందే నాకు కావాలి, నన్ను నమ్ముకుని భార్యా పిల్లలు ఇంట్లో ఉన్నారు, వాళ్ళకి పోషణ చూసుకోవలసిన బాధ్యత నీదే, నేను అధర్మం చెయ్యను అని ఏ వ్యక్తి అయితే కట్టుబడతాడో అతనికి ఎటువంటి లోటు లేకుండా వినాయకుడు కాపాడు తీరుతాడండి ఖచ్చితంగా. అందులో ఏ సందేహం లేదు. అంత నమ్మకం భగవంతుడి మీద మనకున్నాం. అంత బాగా సత్యానికి కట్టుబడాలి, అబద్ధాలు ఆడకూడదు, మోసం చేయకూడదు, అబద్ధం నుంచి ఇవన్నీ పుట్టే. తర్వాత శౌచం అంటే శుభ్రత. చాలామంది
శుభ్రతకి మన ఆర్థిక స్తోమతకి ఏదో సంబంధం ఉందనుకుంటారండి. బాగా డబ్బున్న వాళ్ళే శుభ్రంగా ఉండగలరా? అదేమిటండి, శుభ్రతకి దానికి సంబంధం ఏమి లేదే. ఇల్లు రోజు ఊడ్చుకోవటానికి, కాసిన పేడ నీళ్ళు జల్లుకోవటానికి, ఓ తడిగుడ్డ పెట్టుకోవడానికి డబ్బులు ఎందుకండి? ఎంత అవకాశం ఉంటే అంత శుభ్రంగా పెట్టుకోవాలి. ముఖ్యంగా స్నానాల గది. వేదిక మీద చెప్పొచ్చు కదా అనుకోకండి. ఈరోజు భౌతికమైన రోగాలు, ఫిజికల్గా వచ్చే డిసీజెస్ రాకుండా ఉండాలంటే మన స్నానాల గది, బాత్రూముల దగ్గర నుంచి అన్నీ శుభ్రంగా ఉండాలి. అప్పుడే పిల్లలు బాగుంటారు. అనేక వ్యాధులు బయలుదేరకుండా ఉంటాయి. ఇంటి చుట్టూ శుభ్రంగా ఏర్పాటు చేసుకుంటే దోమలు, అనేక కీటకాలు చేరకుండా ఉంటాయి. ఈరోజు వర్షాకాలంలో మనకి ప్రధానంగా వచ్చే వ్యాధులేవి? మలేరియా వంటి వ్యాధులే కదా. మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు. శుభ్రంగా ఉంటే అవి దరి చేరవు. సత్యమును శౌచమును ఏమనను ఈగి మన్ననందనుపుదు భృత్య బంధుతది. బంధువులు ఎవరైనా ఇంటికి వస్తే చాలా అద్భుతంగా స్వాగతం చెబుతాను, బాగా చూసుకుంటాను. నా ఆర్థికమైన పరిస్థితి ఎలా ఉన్నా కూడా బంధువులు ఎవరైనా ఇంటికి వస్తే రావయ్యా, చాలా కాలానికి వచ్చావు అతిథివి అని చెప్పి చక్కగా ఇంటికి తీసుకుపెడతాను. అందుకని బంధువులు వస్తే సంతోషంగా ప్రేమగా చూసుకోవాలి. ఈగి మన్ననందనుపుదు భృత్యుదమందుతతి అసూయ జయ్యను. ఇది చాలా ప్రధానమైన లక్షణం అని అందరికీ వర్తిస్తుంది. అందుకని ఎప్పుడు ఇంకొకరిని చూసి అసూయ పడద్దు. అలాగే ఒక వ్యాపారవేత్త ఒక వ్యాపారం పెట్టాడు, ఆయనకి ఎదురుకుండా సెంటర్లో ఇంకొకటి పెద్ద వ్యాపారం పెట్టాడు. ఇంకొక ఆయన ఎవరో, అబ్బా మన రెస్టారెంట్లో ఏసీ లేదు, వాడేమో ఏసీ పెట్టేశాడు, మనమేమో ఇలా చేస్తున్నాం, వాడు ఇంకోలా చేశాడు, మనం ప్లాస్టిక్ కుర్చీలు వేసాం, వాడేమో కుషన్ కుర్చీలు వేశాడు అని అసూయ పడతాం ఒక్కోసారి. అది పోటీ అయినంత వరకు ఇబ్బంది లేదు, అసూయ అయితే ప్రమాదం. అసూయ పడకూడదు ఎప్పుడు. మనకి భగవంతుడు ఇచ్చినంతలో మనం చేసుకున్నాం కదా, ఇంకాస్త జాగ్రత్తగా వ్యాపారం చేసుకుని కొద్దిగా తెలివి, ఎలా సంపాదించాలో తెలివి, దాని మీద నేను ప్రసంగించడం కంటే వ్యాపారవేత్తలు మాట్లాడితేనే బాగుంటుంది. అందుకని తెలివిగా ఎలా వ్యాపారం చేయాలి, ఈరోజు సామాజిక మాధ్యమాలు వచ్చాయి కదా, వాటిని ఉపయోగించుకుని ఎలా వ్యాపారం చేయొచ్చు, ఇలా రకరకాలుగా ఆలోచిస్తే కాస్త వేగంగా ముందుకెళ్తాం. ఇలా తెలివితో ప్రయత్నం చేయాలి, అసూయ పడకూడదు. ఎందును మరి తృష్ణ స్వల్ప, ఇది చాలా కష్టమైన పని. అందరూ పెద్దవాళ్ళందరూ అంత తేలిగ్గా ఒప్పుకునే విషయం అయితే కాదు. దేని మీద నేను ప్రత్యేకమైన కోరిక పెంచుకోను అంటారు. నేను ప్రత్యేకంగా దేని గురించి ఆశపడను. నా జీవితంలోకి ఏదైనా వచ్చింది సంతోషం, రానిచో బాధ లేదు. వచ్చింది దానంతరాదే సంతోషం, ఏదైనా రాలేదనుకోండి నేను బాధపడిన దాన్ని విడిచిపెట్టేస్తాను అంట. ఎందుని మాది తృష్ణ స్వల్ప, అన్నిటికంటే చివరిది పరదోష కథ విముఖుండనెప్పుడు. ఇతరుల దోషాల గురించి, ఇతరుల తప్పుల గురించిన వ్యర్థ ప్రసంగాలు నేను ఎప్పుడూ వినాను అన్నాడు. ఇదొక్కటి చేస్తే వినాయక తత్వం అర్థమైనట్టే. మిగిలిన పద్యం అంతా కూడా విడిచిపెట్టాడు. ఇదొక్కటి చేస్తే చాలండి. ఇతరుల దోషాల గురించి ఎప్పుడూ మాట్లాడకూడదు. ఎక్కడే నేను ఉదాహరణ చెబుతున్నా, వినాయకుడు మనం అందరం ప్రేమతో పెట్టిన ఉండ్రాళ్ళు, కుడుములు, మోదకాలు అన్నీ తిని చక్కగా పార్వతీదేవి శివుడి దగ్గరికి వెళ్ళాక తల్లిదండ్రుల ఆశీర్వచనం తీసుకుందామని వంగుతుంటే కాస్త గట్టిగా తిన్నాడు కదా పాపం, అందుకని పొట్ట అడ్డం వస్తుంది నమస్కరించడానికి. ఆ అవస్థను చూసి చంద్రుడు నవ్వాడు. అంటే ఈయన దోషం చూసి ఆయన నవ్వాడా లేదా? ఇంకొకళ్ళ దోషాన్ని చూసి మనం నవ్వవచ్చునా? మనం అందంగా ఉన్నామని ఒకళ్ళు కాస్త ఇబ్బంది పడుతున్నారని, కాస్త పొట్ట ఉందని నవ్వవచ్చునా? మనకి 6 ప్యాక్ ఉందని చెప్పి పొట్ట ఉన్నవాడిని చూసి నవ్వవచ్చునా? నవ్వకూడదు. ఆకారాన్ని చూసి ఎప్పుడు కూడా ఎవరిని బాధ పెట్టకూడదు. ముఖ్యంగా దివ్యాంగులను ఎప్పుడు కూడా బాధ పెట్టకూడదు. వారికి ఏదైనా అవయవం విషయంలో ఏదైనా చిన్నపాటి ఇబ్బంది ఉంటే మనం దాన్ని ఎప్పుడూ బాధ పెట్టకూడదు. వారిని బాధ పెడుతున్నామంటే మనం వినాయకుడిని బాధ పెడుతున్నట్టే లెక్క. ఎవరిలోనూ ఏ దోషాన్ని చూసి మనం వివక్ష చేయకూడదండి, అవహేళన చేయకూడదు. సరిగ్గా పార్వతీదేవి అదే చేసింది కదా. నా వినాయకుడికి బంగారు కొండ ఎంత ముద్దుగా ఉన్నాడు, నీకు అతన్ని చూస్తే దోషం అనిపించిందా? తల్లికి తన బిడ్డ ఎలా ఉన్నా అందంగానే ఉంటాడు. ఆవిడ కంది మరి, ఆవిడ వినాయకుడిని పార్వతీదేవి చాలా ప్రేమగా తయారు చేసింది, ప్రాణప్రతిష్ఠ చేసింది, నలుగు పిండితో తయారు చేసింది. అటువంటి వినాయకుడిని చూసి నువ్వు ఆయన వంగలేకపోతున్నాడని నవ్వితే ఎలా కుదురుతుంది? తల్లి ప్రేమ ఎంత బలంగా ఉంటుందో చూడండి. ఆవిడని వెంటనే నువ్వు చంద్రుడివి కదా, నా బిడ్డను చూసి నవ్వావు కదా, నిన్ను ఎవరైతే చూస్తారో వాళ్ళని నీలాపనిందల పాలవుతారని శపించింది. చంద్రుడిని చూస్తేనే నీలాపనిందల పాలైపోతే చాలా కష్టం కదా. మరి రోజు ఆకాశంలో కనబడతాడు, చూడకుండా ఎలా ఉండగలం? తర్వాత అనేక ఇబ్బందులు ఎదురైతే ఋషులు అందరూ పెద్దవాళ్ళందరూ వెళ్ళి, అమ్మా నువ్వు పార్వతీదేవి అమ్మా, వినాయకుడికి ఒక్కడికే తల్లివి కాదమ్మా, నువ్వు ఈ సృష్టి మొత్తానికి నువ్వు తల్లివమ్మా, మమ్మల్ని కూడా కాస్త దృష్టిలో పెట్టుకో తల్లి. చంద్రుడు చెప్పిన మాటకి, చంద్రుడు అన్న మాటకి మమ్మల్ని చెప్పిస్తే ఎలాగమ్మా, కాస్త పెద్ద మనసు చేసుకోవమ్మా అని బ్రతిమాలితే పార్వతీదేవి సరే ఒక పని చేద్దాం, వినాయక చవితి నాడు మాత్రం చంద్రుడిని చూస్తే ఖచ్చితంగా నీలాపనిందల పాలవుతారు అన్నారు. అప్పుడు కూడా శ్రీకృష్ణుడు వంటి వారు పాలల్లో చంద్రుడిని నీడను చూసి అరే నాకు ఎటువంటి దోషం కలుగుతుందో కదా అనుకున్నాడు.
అంతో దోషం కలిగి అయినా అక్కడ దోషం కలిగినా కూడా శ్రీకృష్ణుడు భగవంతుడికి నమస్కరించి కూర్చోలేదు. ఆయన స్వయంగా భగవంతుడు కదా, ఇంకెవరికి నమస్కరిస్తాడు? ఆయన దోషాన్ని ఆయన రూపుమాపుకునే ప్రయత్నం చేశాడు. నీ సత్రాజిత్తు శమంతకమణిని నేను దొంగలించానని నా మీద ఒక చెడ్డ పేరు వచ్చింది కదా అని చెప్పి బయటకు వెళ్ళాడు. 21 రోజులు జాంబవంతుడితో యుద్ధం చేశాడు. నేను ధర్మపరుణ్ణి, నేను ఎటువంటి దొంగతనం చేయలేదు అని చెప్పి తన మీద వచ్చిన నిందని తానే తొలగించుకునే ప్రయత్నం చేశాడు. మనం కూడా మన మీద ఏదో నింద రాగానే, ఎవరో మన అవమానించగానే, స్వామి నువ్వే నన్ను కాపాడాలని నమస్కారం పెట్టేస్తే అయిపోదండి. మనం కూడా కాస్త మానవ ప్రయత్నం చెయ్యాలి. మన మీద ఎందుకు చెడ్డ పేరు వచ్చింది? నిజంగా నేను ఈ తప్పు చేశానా? ఒకవేళ చేస్తే ఎవరు నా వల్ల బాధపడ్డారో వాళ్ళకి నమస్కరించి నన్ను క్షమించమని కోరుకుని వాళ్ళకి నేను ఏమైనా డబ్బులు బాకీ ఉంటే ఇచ్చేస్తాను. ఎందుకు వాళ్ళ మాట నేను ఎందుకు పడాలి? ఎందుకు అవమానం ఎందుకు కొని తెచ్చుకోవాలి అని వాళ్ళకి నమస్కరించైనా మనం వెనక్కి రావచ్చు. లేదు, ఆ తప్పుని తొలగించడానికి నిజంగా మనం చేసి ఉండకపోతే దానికి చెయ్యవలసిన మానవ ప్రయత్నం అంతా చేసి, స్వామి నేను చేయవలసిన ప్రయత్నం అయితే నేను చేశాను, ఇంకా నేను నిందల పాలవ్వకుండా నువ్వే నన్ను కాపాడాలి అని వినాయకుడికి నమస్కరించుకుంటే మిగిలిన కథ ఆయన నడిపిస్తాడు ఖచ్చితంగా. మన ప్రయత్నం మనం చేయాలి, తర్వాత భగవంతుడికి నమస్కరించాలి. పరీక్షలో మంచి మార్కులు రావాలన్నప్పుడు పరీక్ష అయితే మనం రాయాలి కదా, పరీక్ష కోసం మనం చదవనైతే చదవాలి కదా. పేపర్లో పెద్ద గుడ్డు సున్నా పెట్టి, లేకపోతే సినిమా కథ అంతా పేపర్లో రాసేసి స్వామి నాకు 100 మార్కులు రావాలంటే ఎలా కుదురుతుంది? రాయకూడదు. మరి మనం కష్టపడాలి, మనం చదవాలి, శుభ్రంగా మార్కులు తెచ్చుకోవాలి, మిగిలినది భగవంతుడికి నమస్కరించుకోవాలి. నేను కష్టపడ్డాను కదా, నువ్వు చూసావు కదా, నేను ఎవరి పేపర్లోనూ చూసి కాపీ కొట్టలేదు కదా, నాకు వచ్చిందే నేను రాశాను, నేను నిజాయితీగా ఉన్నాను. నిజాయితీగా ఉండవలసిన వాడిని కాపాడవలసిన పూచి నీదే, నువ్వు కాదంటే కుదరదు. నిజాయితీగా ఉంటే చాలా గొప్ప ధైర్యం వస్తుందండి. దేవుణ్ణి కూడా నిలబెట్టేస్తాము. మనం నిజాయితీగా ఉన్నాం అనుకోండి, నేనేం పాపం చేశానయ్యా, నిజాయితీగా బతికాను, ఎవరిని మోసం చేయలేదు, ₹1 అన్యాయం చేయలేదు, నా కష్టం మీద నేను బతుకుతున్నానయ్యా, నన్ను ఎందుకు బాధ పెడుతున్నావు అని అడిగేంత ధైర్యం భక్తుడికి వస్తుంది. స్వామివారు కూడా అమ్మో వీడు చాలా నిజాయితీ పరుడు, వీడు బాధ పెట్టకూడదని ఆయన కూడా కాస్త ఆలోచిస్తారు. అదే మన వైపు తప్పు ఉందనుకోండి, నిజంగా మీరు ఆలోచించండి, మనం భగవంతుడికి నమస్కరించేటప్పుడు మన మనస్సాక్షి చెప్పేస్తుంది నేను చాలా నిజాయితీగా బతికాను అనగానే, మన బల కింద చేయబెట్టి 50,000 తీసుకున్నావుగా ఏమైంది అని గుర్తు చేస్తుంది మనస్సు. అది తీసుకున్నాను, అప్పుడు ఏదో మరి తప్పనిసరి పరిస్థితుల్లో ఈ మధ్య ఆధునికంగా ట్రెండ్ నడుస్తూ ఉండడం వల్ల నేను కూడా అందరితో భాగంగా అంటే చేసావు కదా, ఒప్పుకుంటున్నావు కదా, ఇంకెందుకు మరి అబద్ధం, వినాయకుడిని నమస్కరించడం దేనికి? ఇంకా అది తీసుకోకపోతే భగవంతుడిని మనం ధైర్యంగా అడగవచ్చు, నేనేం పాపం చేశానయ్యా, ఎప్పుడైనా పక్కవాడు డబ్బులు కాశపడ్డానా, ఇంత నిజాయితీగా బతికాను కదా, ఇంత బాగా చదువుకుంటున్నాను కదా, ఇంత వ్యాపారం చేస్తున్నాను కదా, నువ్వు నన్ను ఎందుకు కరుణించావు, నేను పూజ చేస్తున్నాను కదా నేను అని అడగేంత ధైర్యం వస్తుంది. భగవంతుడు ఆ భక్తికి లొంగుతాడండి. ఇంత నిజాయితీ పరుడు, వీడిని కాకపోతే ఎవరిని కరుణిస్తాం అని 1 కాస్త పరీక్షలు పెట్టి భగవంతుడు కరుణిస్తాం. ఆదరమొప్పమురొక్కిడుదున అద్రిసుత హృదయానురాగ సంపాదికి దోషభేదికి ప్రపన్న వినోదికి. కలికల్మషాలు, మనం కలికాలంలో ఉన్నాం కదా, అనేక దోషాలు తెలిసి తెలియక మనకు వస్తూ ఉంటాయి. వాటన్నింటినీ భేదించగలిగిన వాడు, ఛేదించగలిగిన వాడు వినాయకుడు మాత్రమే. ఆయనకి నమస్కరించడంతో పాటు మనం కూడా మన నిత్య జీవితంలో వీలైనంత శుభ్రంగా, వీలైనంత సత్యంగా బ్రతికి తీరాలి. శుభ్రత అనేది 2 రకాలు. మళ్ళీ భౌతికమైన శుభ్రత గురించి మనం ఇందాక చెప్పుకున్నాం. ఆంతరంగికమైన శుభ్రత కూడా చాలా అవసరం. అంటే మనస్సు శుభ్రంగా ఉండాలి. మనస్సు శుభ్రంగా ఉండాలంటే ఏం చేస్తారు? బయటికి తీసి సర్ఫెక్సలు పెట్టి తోముతారా? కాదు కదా. మనస్సు శుభ్రంగా ఉండడం అంటే ఏమిటి? ఎప్పుడు సత్యానికి కట్టుబడాలి, ఎవరిని మోసం చేయకూడదు, మనస్సుని నిర్మలంగా పెట్టుకోవాలి, ఎవరిని ద్వేషించకూడదు, అందరిలోనూ మంచినే చూడగలగాలి. ప్రతి మనిషిలోనూ ఏదో ఒక దోషం ఉంటుందని మీరు ఆలోచించి చూడండి. మీ గుండె మీద మీరు వేసుకుని చూడండి, చెయ్యి వేసుకుని చూడండి, నాలో కూడా నాకు 20-30 దోషాలు కనబడుతున్నాయండి. దానిని సవరించుకునే ప్రయత్నం చేయాలి. దోషం లేనివాడంటూ భూమండలంలో లేడు, దోషం లేనివాడు ఎవడూ లేడు. కానీ ఉన్నంతలోనే సరే వీడు ఇన్ని తప్పు పనులు చేసినా ఈ ఒక్క మంచి పని చేశాడు కదా, ఆ ఒక్క మంచి పనిని మెచ్చుకుందాం, నెమ్మదిగా ఇవి తగ్గిస్తాడు, అవి పెంచుకుంటాడు. అందరిలోనూ మంచినే చూడగలగాలి. అంటే మానసికంగా కూడా శుభ్రంగా ఉండాలి. అలా ఉండగలిగే వినాయకుడిని మనం నమస్కరించుకుంటాం. అంటే వినాయకుడిలో ఇన్ని గుణాలు ఉన్నాయి. ఆ గుణాలన్నింటినీ మనం స్వీకరిస్తేనే అప్పుడు మనం వినాయకుడి కృపకి మనం పాత్రులు. విఘ్నవల్లిక ఛేదికి, విఘ్నాలను ఛేదించేవాడు వినాయకుడు. స్వయంగా కుమారస్వామికి తనకి పోటీ ఎదురైన సవాలుని ఆయన ఎలా స్వీకరించాడో మనం ఇందాక చెప్పుకున్నాం. వ్యాసుడు భారతాన్ని రచించమన్నప్పుడు కూడా వినాయకుడికి ఒక సవాల్ ఎదురైంది. చాలాసార్లు కథల్లో చెప్పుకున్నమాట.
వ్యాసుడు చెబుతున్నంతసేపు వేగంగానే రాయాలి, మధ్యలో ఆపకూడదని కండిషన్ పెట్టాడు, మధ్యలో షరతు పెట్టాడు, నువ్వు మధ్యలో ఆపకూడదు అని పెట్టాడు. పైగా వినాయకుడు ఏమైనా షరతు పెట్టాడు, నేను రాస్తూనే ఉంటాను మీరు చెప్పే మహాభారతం అంతా, కానీ మీరు ఎక్కడా చెప్పడం ఆపకూడదు అన్నాడు. ఆయనకి ఈయన షరతు పెట్టాడు. వ్యాసుడు, నాకే షరతు పెడతావా నువ్వు? సరే, నువ్వు విఘ్ననాయకుడివి కదా, నేను నీకో షరతు పెడతాను, చెప్పేది ఏది కూడా అర్థం చేసుకోకుండా రాయకు అని చెప్పి. అర్థం కాకపోతే రాయడానికి వీలు లేదా? వినాయకుడు మరి అద్భుతమైన మేధో సంపత్తి కలిగిన వాడు కాబట్టి ఆయనకు అర్థమైంది. అంటే వ్యాసుల వారే స్వయంగా ఏం చెబుతున్నారు, మహాభారతం బాగుంది, భాగవతం బాగుంది, భగవద్గీత బాగుందని రోజు పారాయణ చేస్తే సరిపోదు, దాని అర్థం కూడా తెలుసుకోమని వ్యాసుల వారే చెబుతున్నారు స్వయంగా. అంటే అర్థం తెలుసుకోని విద్య ఎప్పుడు కూడా వ్యర్థం అయిపోతుంది, అర్థం తెలుసుకుని తీరా. అందుకని అర్థం తెలుసుకుంటేనే నువ్వు రాయాలి అని ఆయన షరతు పెట్టాడు. అంత వేగంగా రాసేస్తూ ఉంటే ఉన్నట్టుండి ఇప్పుడంటే ఇప్పుడులాగా మనకి రేనాల్డ్స్ సాఫ్ట్ ఫ్లోయింగ్ బాల్ పెన్ను, చక్కగా సాఫ్ట్ ములుకు ఇవన్నీ లేవు. అప్పుడు చక్కగా గంటాన్ని ముంచి రాయాలి, ఎలా పట్టుకుంటారు గంటాన్ని, దాన్ని ముంచి రాయాలి, పైగా తాటాకుల మీద రాయాలి, లేత తాటాకుల మీద రాయాలి, ఆ తాటాకు ఒకవైపు రాసి మళ్ళీ వెనక్కి తిప్పి రాయాలి, గట్టిగా నొక్కితే తాటాకు చిరిగిపోతుంది, మరీ మెత్తగా రాస్తే అక్షరాలు కనపడవు. ఎంత సవాలు తీసుకున్నాడండి. ఇవన్నీ విఘ్నాలు కావు వినాయకుడికి. ఆయనకి చెడ్డ పేరు తెచ్చిపెడతా ఆయన పని మధ్యలో ఆపేస్తే. ఆయన ఒకవేళ భారతాన్ని సరిగ్గా రాసి ఉండకపోతే మనం అనుకునేవాళ్ళం కదా భారతాన్ని పూర్తి చేయలేకపోయాడని. మరి ఆయనకి ఎదురైన విఘ్నాన్ని ఆయన చాకచక్యంగా పూర్తి చేశాడు. అలా రాసే క్రమంలో ఆయన గంటం విరిగిపోయింది. గంటం విరిగిపోతే వెంటనే వినాయకుడి సమయస్ఫూర్తి చూడండి. ఆయన ఒక 2 దంతాలు ఉన్నాయి కదా, మరి గజాననుడు కదా, ఆననం అంటే ముఖం, ఆననం అంటే ముఖం, ఏనుగు శిరస్సు ఉంది కదా, వెంటనే ఒక దంతాన్ని ఇలా తీసి వెంటనే దాంట్లో ముంచి రాసేసాడు. సమయస్ఫూర్తి. అందుకే ఇప్పుడు వినాయకుల వారిని ఒకసారి అందరూ దర్శించుకోండి. ఒక దంతం సంపూర్ణంగా ఉంది, ఒక దంతం సగమే ఉంది, దాని వెనకాల ఇంత కథ ఉంది. వెంటనే సమయస్ఫూర్తి. అంటే మన జీవితంలో కూడా కొన్ని విఘ్నాలు ఎదురైనప్పుడు, కొన్ని సవాళ్లు ఎదురైనప్పుడు ఒక్కోసారి సమయస్ఫూర్తి చూపించాలి. స్పాంటేనిటీ అంటారు ఇంగ్లీష్లో, దీన్ని నాకు వాడటం ఇష్టం లేదు, కానీ ఒకళ్ళిద్దరు పిల్లలు ఉన్నారు, ఆ మాట కన్నా వింటారేమో అని చెబుతున్నాం. సమయస్ఫూర్తి ఉండాలి. ఒక్కోసారి సాహసం అవసరం అవుతుంది. వినాయకుడు చేసింది సాహసం, అంతేగాని ఒక్క నిమిషం ఆగండి వేరే పెన్ను తెచ్చుకుంటాను, కిరాణం కొట్టదాకా వెళ్ళొస్తాను, స్టేషనరీ షాప్ వాడు 7ంటికి మూసేస్తాడు, కబుర్లు చెప్పలేదు వినాయకుడు. ఇప్పుడు నేను మీకు మాట ఇచ్చాను కదా నిలబెట్టుకుంటానని, ప్రాణం పోయినా సరే మాట నిలబెట్టి తీరు. అది వినాయకుడు అంటే నన్ను నిరూపించాడు. అంటే ఆయనకు ఎదురైన విఘ్నాలని ఆయన ఎదిరించి చూపించాడు కాబట్టే ఆయన వినాయకుడయ్యాడు, విఘ్ననాయకుడు అయ్యాడు. ఎవరు ఊరికే అవ్వలేదండి ఆ స్థానాన్ని. ఊరికేమి తండ్రి తర్వాత వారసత్వంగా వచ్చేసి ఎమ్మెల్యే పదవి కాదది, విఘ్నాధిపత్యం. రాజకీయ నాయకులు ఆలోచించుకోవాలి ఆ మాటకి. నాకేం అభ్యంతరం లేదు చెప్పడానికి. అర్హత ఉన్నవాళ్ళు రాజకీయ నాయకులు అయితే అంతకంటే సంతోషం మరొకటి లేదు. అర్హత ఉన్నవాళ్ళు రాజకీయ నాయకులు అయితే అంతకంటే సంతోషం లేదు. కానీ నీ రాజకీయ నాయకుడిని అవ్వటం నా జన్మ హక్కు అనుకుంటే కష్టం. ఆ సేవ చేసే యోగం అనుకుంటే, సేవ చేసే లక్షణం అనుకుంటే అందరూ రాజకీయ నాయకులు అవ్వచ్చు, ఏం తప్పేమీ లేదు. అందరికీ ఆ యోగ్యత ఉంది. రాజకీయం చాలా మంచి రంగం, తప్పేమీ లేదు. అర్హత సంపాదించుకోవాలి కదా. వినాయకుడు అంత వాడికి విఘ్నాధిపత్యం ఊరికే ఇవ్వలేదు, శివుడు చాలా పరీక్ష పెట్టాడు. నువ్వు నా కొడుకు కదరా, ఎవరు కాదంటారో చూద్దాం, తీసుకో, నా తర్వాత నా పదవి నీదే అని రాసి ఇవ్వలేదండి. మన ధర్మం ఎప్పుడు అటువంటి మాటలు ఒప్పుకోదు. నువ్వు కష్టపడాలి, విఘ్నాలను ఎదిరించాలి, నీకు కూడా కొన్ని సవాళ్ళు ఎదురవుతాయి, వాటిని జయించు, అప్పుడే నువ్వు వినాయకుడు అవుతావు, విఘ్ననాయకుడు అవుతావు అని చెప్పాడు. వినాయకుడు తనకొచ్చిన కష్టాలను తాను ఎదురించి మనందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. అంటే మన జీవితంలో వచ్చిన కష్టాలను కూడా మనం ఎదిరించే ప్రయత్నం చేయాలి. విఘ్నవల్లికాచ్ఛేదికి అంటే అంత చెప్పుకోవచ్చు. మంజువాదికి ఇది చాలా ప్రధానమైన మాట. వినాయక చవితి అని గుర్తు రాగానే నీలాపనిందలు ఈ మాటే మన బుర్ర నిండా కదులుతూ ఉంటుంది. స్వామి నేను నీలాపనిందలు పాలవకుండా చూడవయ్యా, ఇప్పుడంటే టెంట్ వేశారు కాబట్టి చంద్రుడు కనబడటం లేదు, కథ అయిపోయాక మళ్ళీ ఆయన కనబడతాడయ్యా బాబు, ఈ లోపు నన్ను కాపాడవయ్యా అని మనం నమస్కరించుకుంటూ ఉంటాం. ఎక్కడో రవంత అనుమానం, భయం ఉంటుంది మన మనసులో. అమ్మో చంద్రుడు కనబడతాడమ్మో, ఈ రోజు ఎందుకు వచ్చిందిలే, ఈ ఒక్కరోజు చూడకపోతే అయిపోతుందిలే అనుకుంటాం. ఎక్కడ అవమానం జరిగిందో అక్కడే సన్మానం జరుగుతుంది, ఎక్కడ అవమానం జరిగిందో అక్కడ అభిషేకం జరిగి తీరుతుంది అని చెప్పిన కథే వినాయక చవితి కథ. ఏ వినాయకుడినైతే చంద్రుడు చూసి నవ్వాడో, అవహేళన చేశాడో, ఆకారం బాగులేదని నవ్వాడో, అటువంటి వినాయకుడికి పూజ చెయ్యకుండా ఈరోజు శరన్నవరాత్రులు ప్రారంభమయ్యే అవకాశం లేదు, శివరాత్రి ప్రారంభమయ్యే అవకాశం లేదు, సత్యనారాయణ స్వామి వ్రతం ప్రారంభమయ్యే అవకాశం లేదు. తిరుమలేశుణ్ణి దర్శించుకోవాలన్నా వినాయకుణ్ణి దర్శించుకోనిదే అది సంపూర్ణం కాదండి.
అంటే ఎవరిని మనం బాధ పెట్టామో ఆయన ఆశీస్సులు తీసుకుంటే తప్ప నువ్వు జీవితంలో మళ్ళీ ముందుకెళ్ళే అవకాశం లేదు. ఎంతమంది దేవతలు ఉన్నా, బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి, శివుడు, ఇంతమంది కూడా స్పష్టంగా చెప్పే మాట ఏమిటంటే మాకంటే ముందే వినాయకుడిని మీరు ఆరాధించండి, విఘ్నేశ్వరుడికి మొదటి తాంబూలం ఇచ్చాకే మాకు ఇవ్వండి అని చెప్పారు. వయస్సులో వీళ్ళు పెద్దవాళ్ళు కదా, తండ్రి స్థానంలో ఉన్నారు కదా, అయినా కూడా అలా చెప్పారంటే ఆలోచన. అంటే ఒకళ్ళు రూపాన్ని చూసి ఒకళ్ళు నల్లగా ఉన్నారనో, తెల్లగా ఉన్నారనో, బట్టతల ఉందనో, పొట్ట ఉందనో, పొట్టిగా ఉన్నారనో, రకరకాల రూపాల్లో ఉన్న వాళ్ళని మనం ఎప్పుడూ అవమానించకూడదు, ఎప్పుడూ అవమానించకూడదు. మనం కూడా ఆ పరిస్థితిలోకి వస్తాం ఇప్పుడు. అందుకని అలా అవమానించకూడదని చెప్పేదే వినాయక కథ. మరొక మాట, మంజువాదికి అంటే అద్భుతమైన సంభాషణ నైపుణ్యం, కమ్యూనికేషన్ స్కిల్స్ కలిగిన భగవంతుడు వినాయకుడు. అద్భుతంగా మాట్లాడతాడు. మాట్లాడటం అంటే ఎక్కడ ఏది మాట్లాడాలో తెలుసుండి మాట్లాడటం అసలైన సంభాషణ. ఎక్కడ అవసరమో అక్కడ మాట్లాడాలి, అవసరం లేని చోట మాటని అదుపు చేసుకోగలగాలి. ఈ మాట చాలా పెద్ద ఇబ్బంది. ఈరోజు మనకు కలిగే అనేక నీలాప నిందలు మాట వల్లే కలుగుతాయి, మాట వల్లే కలుగుతాయి. మనం ఇంట్లో ఉంటాం, పక్కింట్లో ఉన్న ఆడవాళ్లకు, పక్కింట్లో మగవాళ్ళు మీటింగ్ పెట్టుకుంటారు, ఆడవాళ్ళు పెట్టకోడ మీద మీటింగ్ పెట్టుకుంటారు. ఈ మధ్య ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా మీటింగ్ పెట్టుకుంటున్నారు. అది కాస్త మనం పరిశీలించాలి. ఈ మీటింగుల్లో సాధారణంగా మన వ్యక్తిగత విషయాలు చెప్పేస్తూ ఉంటాం. ఇదే మాట, ఎక్కడ ఏ మాట చెప్పాలో తెలుసుండాలి. వాళ్ళు కాస్త 2 రోజులు మనకి బూర్లు ఇచ్చారు కదా, పరవాన్నం ఇచ్చారు కదా అని మా ఇంట్లో పెద్ద కాసుల పేరు ఉంది, లోపల బీరువాలో 2 లక్షల క్యాష్ ఉంది అని మొత్తం చెప్పేయకూడదు. పరవాన్నం ఇస్తే మొత్తం చెప్పేస్తారా? పరవానం కావాలంటే ఇంట్లో చేసుకోవాలి, కానీ ఆర్థిక రహస్యాలు బయట పెడతారా? పెట్టకూడదు. ఎక్కడ ఏ విషయాలు చెప్పాలో తెలుసుండాలి. అంటే మాట జాగ్రత్తగా మాట్లాడు. దానికి కూడా ఒక ఉపాయం ఉంది. వీలైనంత తక్కువ మాట్లాడితే మనం నీలాపనిందల పాలయ్యే అవకాశం చాలా తక్కువ, కానీ సాధ్యం కాని పని. మనం మాట్లాడకుండా ఉండలేం. మాట్లాడకుండా ఉండగలిగితే అంతకు మించిన అదృష్టం ఇంకొకటి లేదు, అంతకు మించిన అదృష్టం ఇంకొకటి లేదు. కానీ మాట్లాడవలసి వచ్చినప్పుడు ఎంత మాట్లాడాలో అంత మాట్లాడాలి. మనం ఊరికే మాకు ఆర్థికంగా బాగుందండి, మా ఆయన బాగా సంపాదిస్తాడని, లేకపోతే మా శ్రీమతి మంచి ఉద్యోగం చేస్తోందండి, మేము నెలకు 4 లక్షలు విత్డ్రా చేస్తూ ఉంటామండి, ఇవన్నీ ఎక్కువ చెబుతున్నాం అనుకోండి, ఎదురింటి వాళ్ళు ఏదో ఒకరు రోజు వచ్చి మీకు బాగా డబ్బులు ఉన్నాయట కదా, మా ఆయనకి కాస్త కష్టం వచ్చింది, 2 లక్షలు అప్పు ఇవ్వండి అంట. ఎందుకు చెప్పేవాట ఆ మాట? చెప్పకుండా ఉంటే వాళ్ళు నేను అడకపోయేవారు కదా. అప్పు ఇవ్వాల్సి వచ్చింది, ఇప్పుడు ఇవ్వనంటే ఏం చెబుతావు? మా ఇంట్లో డబ్బులు లేవండి, మేము అన్నానికి కూడా లేకుండా ఇబ్బంది పడుతున్నామని చెబుతావా? మొన్నే 4 లక్షలు వస్తున్నాయని చెప్పావు, అయిపోయింది. ఇంకేం చేస్తావుట ఇప్పుడు? అందుకే మాట జాగ్రత్తగా మాట. వ్యాపారం చేసేటప్పుడు కూడా వ్యాపారులకైతే అసలు తెలివితేటల గురించి చెప్పవలసిన అవసరం లేదు. అది నా అమాయకత్వం, కానీ నేనెందుకు చెప్పటం, వాళ్ళకి తెలుసు. ఏమండి వ్యాపారం లాభసాటిగా ఉందా అని ఎవరినైనా అడిగామనుకోండి, ఓ అద్భుతమైన లాభం, లక్కవరంలో నన్ను మించిన వ్యాపారస్తులు లేడు అని ఎవ్వరూ అనరండి. ఏదో భగవంతుడి దయ వల్ల నడిచిపోతుందండి, వ్యాపారం అంటే మీకు తెలియదేముంది, ఓసారి కలిసి వస్తుంది, ఓసారి కలిసి రాదు. ఈ మధ్య ఎదురు కొట్టువాడు ఒకటి పెట్టాడు, వాడు పెట్టాక కొద్దిగా ఇబ్బందిగా ఉందండి అంటాడు. ఇది చాలా తెలివైన పద్ధతి. వ్యాపారస్తులకు ఆ విషయంలో మనం అందరం నమస్కరించి నేర్చుకోవాలి, తప్పదు, వాళ్ళ దగ్గరే నేర్చుకోవాలి. అంతేగాని అద్భుతం అసలు నా లాంటి బిజినెస్ లేదు అని చెప్పి ఉంది కదా అని 4 సార్లు తొడగొట్టామనుకోండి శుభ్రంగాను, అంతే. తర్వాత ఎవరో వస్తారు, అప్పు అడుగుతారు, లేకపోతే ఇంకొకటి అంటారు, నేను షాప్ పెట్టుకుంటాను నువ్వు అప్పు ఎవరా అంటారు, బ్యాంకు వాళ్ళు వస్తారు, ఏదో ఒకటి. మాట అంత జాగ్రత్తగా మాట్లాడు. ఒక్కోసారి ఎక్కువ మాట్లాడటంలో పెద్దంతరం చిన్నంతరం లేకుండా మాట్లాడుతూ ఉంటాము. చిన్నపిల్లలు పెద్దవాళ్ళని అనేస్తూ ఉంటారు, పెద్దవాళ్ళు చిన్నపిల్లల్ని వాళ్ళు నొచ్చుకునే మాటలు అనేస్తూ ఉంటారు. ఒక్కోసారి ఆవేశం పిల్లల్ని ఒక స్థాయి వరకు తిట్టి ఆపేయాలి. మరి పెద్ద మాటలు అన్నాం అనుకోండి, ఇప్పుడు చిన్నపిల్లలు ఒక్కోసారి కాస్త ఆవేశంగా ఉంటారు, వాళ్ళకి తెలియదు. ఎక్కువ మాట్లాడామంటే ఇంట్లోంచి గంటేస్తాం అన్నాం అనుకోండి, వాడు నిజంగా ఒక్కోసారి దాన్ని తీవ్రంగా తీసుకుంటాడు, పొద్దున్నే వెళ్ళిపోతే కష్టం కదా. అందుకని మాటలు మాట్లాడేటప్పుడు కూడా కాస్త అదుపు చేసుకుని పిల్లలతో ఎంత మాట్లాడాలో అంత మాట్లాడాలి, పెద్దవాళ్లతో ఎంత మాట్లాడాలో అంత మాట్లాడాలి. ఈ అదుపు తెలిసి ఉండడమే అసలైన సంభాషణ అనేది. వినాయకుడు కూడా వ్యాసుడి చేత భారతాన్ని చెప్పించి తన పని మాత్రం తాను సవ్యంగా చేశాడు. ఒక్క మాట కూడా మాట్లాడు. తనకు అర్థం కాకపోతే రాయలేదు, స్వామి ఇదేదో చెప్పారు, దీని అర్థం నాకు కాలేదు చెప్పండి అని అడిగాడు తప్పించి ఎక్కడా నోరు వీలైనంత వరకు ఇప్పే ప్రయత్నం చేయలేదు. విఘ్నాధిపత్యం ఇస్తానన్నప్పుడు కూడా తాను చేతలతోనే తెలివిగా యుక్తితో విఘ్నాధిపత్యాన్ని సంపాదించుకున్నాడు. అంతేగాని నాన్నగారు నాకెందుకు ఇవ్వరు, నేను పెద్దవాడిని కదా, నా జన్మ హక్కు కదా, అసలు తమ్ముడికి ఎలా ఇస్తారో, నాకు ఇది ఇచ్చి తీరాలి అని మాటలు మాట్లాడలేదు. తెలివిగా చేశాడు ప్రయత్నం, తెలివిగా చేశాడు వినాయకుడు.
నాన్నగారు నాకు వాడంత వేగంగా పరిగెట్టే అవకాశం లేదు, తమ్ముడికి ఇస్తే ఒకటి నాకిస్తే ఒకటి అని నాకేం అభ్యంతరం లేదు, కానీ ఎంతైనా పెద్దవాడిని, నాకు కొంత అర్హత ఉంది, నేను ఈ పోటీలో ఎలా నిలబడాలో మీరే చెప్పండి. పోటీ అనేది ఇద్దరు సమఉజ్జీల మధ్యలో పెట్టాలి, అలా మీరేమో నాకున్న వాహనానికి మీరు ఎలాంటి పరీక్ష పెడితే అలాగా అంటే కాస్త తెలివితో ఆలోచించవయ్యా, అన్ని చోట్ల శక్తే పనిచేయదు, యుక్తి కూడా పనిచేస్తుందని శివుడు చక్కగా చిన్న కిటికిచ్చి విడిచిపెట్టాడు. వెంటనే వినాయకుడు విఘ్నాధిపత్యాన్ని సంపాదించాడు. అంటే ఎక్కడ తెలివి అవసరమో అక్కడ తెలివిని ప్రయోగించాడు. మాట అంత జాగ్రత్తగా ప్రయోగించడం అనేది వినాయకుడి దగ్గర మనం నేర్చుకోవాలి. ఉగాది పండుగ రోజు మనకు పంచాంగం చెప్పినప్పుడు అవమానం 12, అవమానం 20, లేకపోతే సన్మానం 2 అంటారు, అంతే. అప్పటికే మనకి సగం బీపీ దిగిపోతుంది, సగం గుండెపోటు వచ్చేస్తుంది. మనకి అయిపోయిందిరా నాయన, ఈ ఏడాది అంతా అవమానమేట కదా అంటే అక్కడ కూడా జాగ్రత్త పడడానికే చెప్పారండి. అవమానం అంటే మన లక్కవరం సెంటర్లో నిలబెట్టి రాళ్ళతో ఏం కొట్టేయరు, అదే అవమానం ఏం కాదు. అవమానం మాటలో కూడా చాలాసార్లు జరుగుతుంది. చాలా అవమానాలు మాటలోనే తొలగిపోతాయి. ఇంకొక ఆశ్చర్యకరమైన తత్వం మన వేదంలో, మన శాస్త్రాల్లో, మన కావ్యాల్లో చెబుతున్నారు. చాలా పీడలు మనం అనుభవించి ఉండవలసినవి మనం కలలో కూడా అనుభవించేస్తాం. చిన్న పీడలు ఉంటాయి కొన్ని మనం అనుభవించవలసినవి, అన్ని నిత్య జీవితంలో కనబడవు, కలలో కనిపిస్తూ ఉంటాయి. ఒక భర్త భార్యతో ఎంతకి వేగలేక నిన్ను చేసుకునే బదులు ఏ రాక్షస స్త్రీని చేసుకున్నా సరిపోయేది అన్నాడు. వెంటనే సమయస్ఫూర్తి చూడండి, వెంటనే అదట రక్త సంబంధీకులు ఒకే వివాహం చేసుకోవడానికి కుదరదని చెప్పింది. రక్త సంబంధం ఉన్నవాళ్ళు సంబంధాలు చేసుకోకూడదు, ఒకే వివాహం చేసుకోకూడదు అంటే వీడిది రాక్షస వంశం అని చెప్పకనే చెప్పింది. ఇంత చక్కగా ఉంటాయి మన కాపురాలు. అందుకని ఆ రాక్షసుడు ఒక్కోసారి భార్య కావచ్చు, ఒక్కోసారి భర్త కావచ్చు, ఎవరైనా కూడా ఆ పీడ మనం అనుభవించి ఉండవలసినవి కొన్ని కలలోనే మనం అనుభవిస్తాం. కొన్ని బయటకు వచ్చాక మనకి ప్రాణప్రదమైన స్నేహితుడు ఉంటాడు, మనకి తోటి వ్యాపారవేత్త ఉంటాడు, లేకపోతే అమ్మో నాన్నగారో ఎవరో మనల్ని 4 మాటలు అంటారు. ఆ మాట మనకి చాలా బాధ అనిపిస్తుంది. అంటే అప్పటిదాకా చదువుకున్న వాళ్ళం, మనం బాగా చదువుకుని ఎగ్జామ్ రాస్తాము, కానీ ఆ ఒక్కసారి మాత్రం మనం పక్కవాడి పేపర్లో చూసి రాసేసి, అప్పుడు నాన్నగారు నువ్వు నాకు పుట్టేవంటేనే నాకు చాలా అవమానంగా ఉందిరా, నేను ఊళ్ళో నిజాయితీకి పెట్టింది పేరు, నువ్వు కాపీ కొడితే నా పరిస్థితి ఏమిట్రా అంటే మనకు చాలా అవమానంగా అనిపిస్తుందండి. ఇప్పుడు ఉగాది రోజు చెప్పిన అవమానంలో ఇది కూడా ఒకటి. అవమానం అంటే ఏం పెద్ద అవమానాలు ఏం జరగవు, ఇలాంటివి కూడా ఉంటాయి. అవి ప్రధానంగా ఎక్కువ మాట వల్లే వచ్చే ప్రమాదం. అందుకని మాట జాగ్రత్తగా నిలబెట్టుకుంటే సరిగ్గా ఇంకొక మాట కూడా ఆలోచించండి. చంద్రుడు ఎందుకు నీలాపనిందల పాలయ్యాడు? మాట వల్లే నీలాపనిందల పాలయ్యాడు. ఆ మాట అనకుండా ఉంటే అయిపోయేది కదా. వినాయకుడిని చూస్తే అంత అందంగా, అంత బుజ్జిగా, చక్కగా మన ఇంట్లో ఆడుకునే చిన్నపిల్లాళ్ళ కనిపిస్తున్న వినాయకుడిని చూసి నవ్వడం ఏమిటండి? జాతకంలో నాకు తెలిసి ఆ సంవత్సరం చంద్రుడికి అవమానం 132లో ఉండుంటుంది, అందుకని అలా జరిగింది తారాస్థాయి. మాట, ఆ ఒక్క మాట జాగ్రత్తగా ఉండుంటే అయిపోయేది కదా. శివుడి మెడలో వాసుకి పాము ఉంది, అదేం మాట్లాడలేదే, వాసుకి పాము మాట్లాడలేదే, ఇంకెవరూ మాట్లాడలేదే. శివుడు చుట్టుపక్కలంతా గణాధిపతులు ఉన్నారే, చాలామంది భటులు ఉన్నారే, శివ సైనికులు ఉన్నారే, వాళ్ళెవరూ మాట్లాడలేదే, చంద్రుడు ఎందుకు మాట్లాడాడండి? అదే ఆ ఒక్క మాట అనకుండా ఉండుంటే వినాయకుడికి ఆగ్రహం వచ్చేది కాదు కదా. బిడ్డనంటే తల్లి ఊరుకుంటుందా? వెంటనే చెప్పించింది, నా బిడ్డనంటావా నువ్వు? వాడు తింటాడు, ఒక 4 లడ్డూలు ఎక్కువ తింటాడు, దానికేముంది, ఆకలేసింది ఈరోజు తింటాడు. వాడు బంగారు కొండ, బిడ్డ ఎప్పుడు ఇంకో 2 ముద్దలు ఎక్కువ తినాలని కోరుకోవాలి, కానీ ఇదేమిటయ్యా అనవసరంగా నా బిడ్డకు దృష్టి పెట్టావు నువ్వు అంటారు. అందుకే వినాయకుణ్ణి దృష్టి దోషానికి అధిపతిని చేశారు. మళ్ళీ ఏ దృష్టి దోషానికైతే వినాయకుడు లోనయ్యాడో అదే వినాయకుడిని మనం దృష్టి దోషం తగలకుండా ఈరోజు మనం ప్రార్థిస్తామండి. ఒక ఇల్లు మనం కట్టుకున్నప్పుడు ఇంటికి వీధిశూలం ఉందనుకోండి, ఇంటి ఎదురుగుండా ఒక మార్గం ఉందనుకోండి, అక్కడ వినాయకుడి చిత్రపటాన్ని కానీ వినాయకుడి చిన్న విగ్రహాన్ని కానీ పెడతామండి. ఆయన దృష్టి దోషానికి స్వయంగా లోనయ్యాడు. చంద్రుడి చూపు వల్ల వినాయకుడికి పొట్ట పగిలినంత పని అయింది ఆ రోజు. తర్వాత బ్రహ్మదేవుడు వచ్చి మళ్ళీ బతికించవలసి వచ్చింది. అంత నిందలకు ఆయన లోనయ్యే అవకాశం కలిగింది ఆ రోజు. కానీ అదే వినాయకుడు ఈరోజు మనం దృష్టి దోషం కలగకూడదంటే ఓం నమో దృష్టి దోష హరాయ విఘ్నేశ్వరాయ నమః అని మనం నమస్కరించుకుంటున్నాం కదా. ఈరోజు దృష్టి దోషం తగలకూడదంటే దానికి వినాయకుడే అధిపతి. అంటే మన సంప్రదాయంలో ఎవరు నష్టపోయారో వాళ్ళకి మళ్ళీ తిరిగి అన్నీ వస్తాయి, ఎవరు అవమానింపబడ్డారో వాళ్ళు తిరిగి సన్మానింపబడతారు. అంటే మన జీవితంలో కూడా ఈ ఏడాది కాస్త నష్టపోయాం, ఈ ఏడాది కాస్త అవమానం పడ్డాం, కంగారు పడకూడదండి. భగవంతుడికి నమస్కరించి తెలుసో తెలియకో ఈ ఇబ్బందులు వచ్చాయి, నా ప్రవర్తనలో నేను ఏమైనా మార్పులు చేసుకోవాలంటే తప్పకుండా చేసుకుంటాను, కానీ
తర్వాత ఏడాదైనా కాస్త కలిసి వచ్చేలా చూడవయ్యా అని నమస్కరించుకుంటే తప్పకుండా వినాయకుడు మన కరుణిస్తాడు. ఇంత లోతైన మంజువాదికిన్ అశేష జగజ్జన నంద వేదికిన్, ఎంతో మందికి ఆనందాన్ని కలిగించేటటువంటి వినాయకుడు. ఈరోజు మనం ఇంట్లో ఉంటున్నప్పుడు ఒక భర్తగా ఉంటే మనకి భారతంలో చెబుతారు కుటుంబ వ్యవస్థ, గృహస్థాశ్రమం అంటారు కదా, 4 రకాల వ్యవస్థలు ఉన్నాయి. బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్థం, సన్యాసం. ఇందులో గృహస్థాశ్రమ ధర్మానికి 4 మూల స్తంభాలు ఉన్నాయి. 4. 1 తండ్రి, 2 తల్లి, 3 సంతానం, 4వది చెబితే ఆశ్చర్యపోతారు, సత్యం. నన్నయ్య మహాకవి చెప్పింది, వ్యాస భగవానుడు చెప్పిన మూలమే. తల్లి, తండ్రి, పిల్లలు, సంతానం, 4వది సత్యం. అంటే ఈ ముగ్గురు కూడా, తండ్రి కానీ, తల్లి కానీ, పిల్లలు కానీ సత్యానికి కట్టుబడాలి. ఈ ముగ్గురు సత్యానికి కట్టుబడితేనే కుటుంబం నిలబడుతుంది. మనం ఇంటికి వచ్చి భార్యకన్నీ అబద్ధాలు చెబుతుంటే కాపురం నిలబడుతుందా? భార్య ఇంటికి వచ్చి భర్తకన్నీ అబద్ధాలు చెబుతుంటే కాపురం నిలబడుతుందా? పిల్లలు మాటిమాటికి అబద్ధాలు చెబుతూ ఉంటే కాపురం నిలబడుతుందా? నలుగురి మధ్యలో సత్యం ఉండి తీరాలి. అప్పుడే గృహస్థాశ్రమం, ఆ కుటుంబ వ్యవస్థ నిలబడుతుంది. ఇన్ని కుటుంబాలు కలిస్తే ఒక పల్లెటూరు, ఇన్ని పల్లెటూర్లు కలిపితే ఒక పట్టణం, అన్ని పట్టణాలు కలిపితే ఒక జిల్లా, అన్ని జిల్లాలు కలిపితే ఒక రాష్ట్రం, అన్ని రాష్ట్రాలు కలిపితే ఒక దేశం, అన్ని దేశాలు కలిపితే ఒక ప్రపంచం, ఇన్ని ప్రపంచాలు కలిపితే ఒక బ్రహ్మాండం కదా. ఎంతమంది సత్యానికి కట్టుబడితే అప్పుడు బ్రహ్మాండం అద్భుతంగా నిలబడుతుంది. ఇంతమంది సత్యానికి కట్టుబడి తీరాలి. అది అసలైన వినాయక తత్వం. మనం అబద్ధాలు చెబుతూ ఉంటే ఎలాగ మరి? అందుకని అశేష జగజ్జననందవేదికి, ఎవరికైనా ఆనందాన్ని కలిగించేలాగే మాట్లాడాలి, బాధ పెట్టేలా మాట్లాడు. ఆయన అందరికీ ఆనందాన్ని కలిగిస్తాడు. ఆయన ఎవరిని బాధ పెడతారండి? అందరికీ ఆనందాన్నే కలిగిస్తాడు ఆయన. మనం కూడా ఇంట్లో ఉన్నప్పుడు ఒక భర్తగా, ఒక భార్యగా, సంతానంగా అందరినీ సంతోష పెట్టాలి, అందరినీ బాగా చూసుకోవాలి, అందరూ ఆనందంగా ఉండేలా మనం చూసుకోగలగాలి. అదే అసలైన వినాయక తత్వం. చివరగా ఇంకొక 2 మాటలు. మోదక ఖాదికి, చక్కగా ఉండ్రాళ్ళు కుడుములు తింటాడు. ఆహారం చాలా ఇష్టమని మనం చెప్పుకున్నాం. దాని వెనకాల కూడా అద్భుతమైన సైన్స్, శాస్త్రీయత ఉంది. ఈ ఉండ్రాళ్ళు దేనితో తయారు చేస్తారండి? చాలామంది పెద్దవాళ్ళకి తెలిసిన విషయమే, నేనేం కొత్తగా ఏమి తత్వం ఆవిష్కరించటం లేదు. ప్రసంగాల్లో పెద్దవాడు చెప్పిన మాటలు. ఈ ఉండ్రాళ్ళు ఆవిరితో తయారు చేస్తారండి. ఒక్క చుక్క నూనె కూడా వాడరు. ఉండ్రాళ్ళకి ఎప్పుడు నూనె వాడరు, ఆవిరి మీద ఉడికిస్తారు. వినాయక చవితి భాద్రపద మాసంలో వస్తుంది. అంటే ఇది వర్షాలు గట్టిగా కురిసే కాలం. వర్షాలు కురిసే కాలంలో జీర్ణ వ్యవస్థ అంటే డైజెస్టివ్ సిస్టమ్ లోపల ఉండేది చాలా మందంగా ఉంటుంది. అంటే నువ్వు శుభ్రంగా మిరపకాయ బజ్జీలు, టమాటా బజ్జీలు, అరటికాయ బజ్జీలు వేసేసి శనగపిండి వేసేస్తే అది అరిగించుకోదు, కష్టం. వర్షాకాలంలో వచ్చే సమస్య ఏంటంటే, బాగుంది కదా, వాడు బాగా కోస్తున్నాడు కదా, చక్కగా బజ్జీని చక్కగా మధ్యలో కోసి ఉల్లిపాయలు వేసాడు, నిమ్మకాయ పిండాడు, బఠానీలు కూడా వేశాడు కదా అని ఆశపడ్డావో, అయిపోయిందే రాత్రి నీ సంగతి. రాత్రి మొత్తం మళ్ళీ పరుగులు తీస్తూ కూర్చోవటమే, పడుకోవటం ఉండదు. ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిందే, పొద్దున్న ఇబ్బందులు పడవలసి వస్తుంది. అంటే వర్షాకాలంలో మన జీర్ణ వ్యవస్థ చాలా నెమ్మదిగా మందంగా ఉంటుంది, అది ఎక్కువ అరిగించుకునే శక్తి ఉండదు. అందుకని నూనెతో చేసిన పదార్థాలు కాకుండా ఆవిరితో చేసిన పదార్థాలు తీసుకుంటే బాగా అరుగుతాయి. ఇప్పుడు చెప్పండి, ఉండ్రాళ్ళు వినాయకుడికి ఇష్టమా, మనకు ఆరోగ్యమా? భగవంతుడికి ఉండ్రాళ్ళు ఇష్టమను పులిహోర ఇష్టం లేకుండా ఉంటుందా? అసలు పులిహోర ఇష్టపడని భగవంతుడు అంటూ భూమండలంలో ఉంటాడా? అది సాధ్యం కాని పని కదా. అన్నింటికంటే అదే బాగుంటుంది కదా. మరి భగవంతుడికి ఉండ్రాళ్ళు ఇష్టమను పులిహోర ఇష్టం లేదు, బూరెలు ఇష్టం లేదా? అలా ఏం ఉండదండి. మన శరీరానికి ఏది ఏ కాలంలో అవసరమో దాన్ని భగవంతుడు నా ప్రసాదంగా నైవేద్యంగా స్వీకరిస్తున్నాడండి. శ్రీరామనవమి వేసవ కాలంలో వస్తుంది, వడపప్పు పానకం నైవేద్యంగా పెడతారు ప్రసాదంగా, అప్పుడు ఉండ్రాళ్ళు పెట్టరండి. శ్రీరాముడికి ఉండ్రాళ్ళు ఇష్టం లేదా? ఇప్పుడు పిలిస్తే ఆయన కూడా తింటాడు హాయిగా. అందుకని ఎండాకాలం మొత్తం పానకం తాగితే కడుపు చల్లగా ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుంది. వడపప్పు కూడా అంతే. అన్నింట్లో మన వంటల్లో ఈ బ్యాలెన్స్, ఈ సమతౌల్యం ఉంది. అందుకని వినాయకుడికి ఉండ్రాళ్ళంటే ఇష్టం. వర్షాకాలంలో అరగదు కాబట్టి ఆవిరి మీద చేసుకున్న ఉండ్రాళ్ళు తినాలి. అంటే వినాయక చవితి రాజు మాత్రం ఒక 70 ఉండ్రాళ్ళు మింగేసి రేపటి నుంచి తినటం మానేయమని కాదు. ఈరోజు తిన్నట్టే కాస్త వర్షాకాలం అంతవరకు కూడా ఉండ్రాళ్లే కాకుండా ఆవిరి మీద చేసే పదార్థాలు ఇంకేమేమి ఉన్నాయో ఆలోచించాలి. ఆ పదార్థాలను స్వీకరిస్తే మన శరీరం బాగుంటుంది. 21 రకాల ఆకులు చెప్పారు. ఆ ఆకులకున్న ఔషధ మూలికలు, వాటి వెనకాలన్న అసలైన తత్వాన్ని తెలుసుకుని ఇవి పనికొస్తాయట కదా, దీనితో ఇది చేద్దాం అది చేద్దామని కాస్త ఆలోచనలు చేస్తే ఆరోగ్యం కూడా బాగుంటుంది. అంటే భగవంతుడికి ఏది ఇష్టం కాదండి,
భక్తులకి ఏది ఆరోగ్యమో అదే భగవంతుడికి ఇష్టమండి. ఇంత గొప్ప మతం, ఇంత గొప్ప అభిమతం, ఇంత గొప్ప ధర్మం, ఇంత గొప్ప జీవన విధానం ప్రపంచంలో ఇంకెక్కడ ఉందండి హిందూ ధర్మంలో కాకపోతే. మన పండగలు పబ్బాలు సెంటిమెంట్లు అంటారేమిటండి? అజ్ఞానంతో మాట్లాడే మాట, వెర్రి వాళ్ళు మాట్లాడతారు ఆ మాట. అజ్ఞానమా? హిందువుల పండుగలు అంటే సైన్స్, హిందూ ధర్మం అంటే సైన్స్, హిందూ ధర్మం అంటే ఆరోగ్యం. ఈరోజు ఒక్క పండగలో ఎంత వైద్యం చేస్తున్నారండి. ఆకులు మన శరీరానికి పనికొస్తాయి, మోదకాలు కుడుములు మన ఆరోగ్యానికి పనికొస్తాయి. మరి సత్యంగా ఉండమంటున్నారు, ధర్మంగా ఉండమంటున్నారు, తల్లిదండ్రులని గౌరవించమంటున్నారు. గొప్ప క్యారెక్టర్, ఒక వ్యక్తిత్వాన్ని నిర్మిస్తున్నారు కదండి మన వ్రత కథలతో భాగంగా. సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నప్పుడు సత్యానికి కట్టుబడమంటున్నారు. మహాశివరాత్రి కథ విన్నప్పుడు అసత్యానికి కట్టుబడితే బ్రహ్మదేవుడికి కూడా శిక్ష వేశామని చెబుతున్నారు. వినాయక చవితి కథ విన్నప్పుడు సత్యానికి కట్టుబడరా అని మొత్తుకుంటున్నారు. అంటే మన భౌతికమైన ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకుంటున్నారు మన సంప్రదాయంలో. అలాగే నిష్కల్మషమైన హృదయం, మనిషి వ్యక్తిత్వం కూడా బాగుండాలి. సామాజిక బాధ్యత కలిగిన పౌరులు హిందువులు. అంతేగాని హిందువు అనేవాడు ఎవరికి అన్యాయం చెయ్యడు, హిందువు అనేవాడు అత్యాచారం చెయ్యడు, హిందువు అనేవాడు అధర్మం చెయ్యడు అని మన సంప్రదాయం చెబుతోందండి. కానీ అక్కడ ఇక్కడ మనవాళ్ళు కూడా అధర్మం చేస్తున్నారంటే అది వ్యక్తులలో ఉన్న స్వార్థం. ధర్మంలో ఏ లోపం లేదండి. హిందూ ధర్మాన్ని అంటే మేము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోవాలి. ధర్మంలో ఏ లోపం లేదండి, వ్యక్తుల స్వార్థంలో ఉందండి. వ్యక్తుల వల్ల ధర్మాన్ని అంటారేమిటి? ధర్మం ఎప్పుడు నిష్కల్మషంగా అద్భుతమైన తత్వం చెబుతుంది, మనం ఆచరించడమే తరువాయి. మోదక ఖాదికిన్ సమద మూషక సాదికి సుప్రసాదికి. వినాయకుడి వాహనం మూషికం అంటే ఎలుక. దాని పేరేమిటో తెలుసా? అనింద్యుడు. వినాయకుడి వాహనమైన ఎలుక పేరు అనింద్యుడు. ఎవరికైనా పేరు పెట్టుకోవాలనిపిస్తే అనింద్య అని పేరు పెట్టుకోవచ్చు, చాలా బాగుంది. వినాయకుడి వాహనం పేరు అనింద్యుడు. అంటే నిందింపబడని వాడు, అంటే నిందలకు నోచుకోడు. అసలు కథ అంతా నీలాప నిందల గురించి, వాహనమేమో అనింద్యుడు. ఏదైనా తత్వం ఆలోచిస్తే తెలుస్తుందా లేదా అంటే వినాయకుడి గురించి ఇప్పుడు మనం ఇన్ని లక్షణాలు చెప్పుకున్నాం కదా. సత్యానికి కట్టుబడాలి, ధర్మానికి కట్టుబడాలి, ఆరోగ్యాన్ని చూసుకోవాలి, శుభ్రంగా ఉండాలి, సత్యంగా ఉండాలి, మన విఘ్నాలను మనం ఎదుర్కొనే ప్రయత్నం చేయాలి, తల్లిదండ్రులను గౌరవించాలి. ఈ లక్షణాలన్నింటినీ ఎవరైతే ధరిస్తారో వాళ్ళు నా వాహనమైన ఎలుక మూషికం ఉందే అనింద్యుడులాగా మీరు కూడా అనింద్యులైపోతారు, నీలాప నిందల పాలవ్వరు అనే అద్భుతమైన తత్వాన్ని ఆ చిన్న ఎలుక కూడా చెబుతుంది. చిన్న ఎలుక కూడా చెబుతుందండి. అనింద్యుడు. మనం కూడా అనింద్యులం కావాలంటే, నీలాపనిందల పాలు అవ్వకూడదంటే ఈ లక్షణాలన్నీ వంట పట్టించుకునే ప్రయత్నం చేయాలి. ఇవేమీ కష్టసాధ్యమైన లక్షణాలు ఏమీ కాదండి. మన మీద మనం ఆధారపడి బ్రతకడానికి, అమ్మా నాన్నలకి రోజు ఒక 5 నిమిషాలు కాళ్ళు నొక్కడానికి, పాఠశాలకు వెళ్లే ముందు, ఉద్యోగానికి వెళ్లే ముందు ఒక్కసారి నమస్కరించడంలో మనం ఏమైనా కోట్లు కోల్పోతామా, ఏమైనా నష్టపోతామా? ఎంత బాగుంటుందండి జీవితం. ఈరోజు నేను మరొక మాట చెబుతున్నా, మీకు అవమానం 32, సన్మానం 2 ఉన్నా కూడా రోజు ఏ పనికి వెళ్ళినా ఇంట్లో ఉన్న అమ్మా నాన్నలకి నమస్కరించి వెడితే ఖచ్చితంగా జరిగేది సన్మానమే, అవమానం జరగదు. ఖచ్చితంగా సన్మానమే జరుగుతుంది, అవమానం జరగదు. అమ్మా నాన్నలకి మన జాతకాలను తిరగరాసేంత శక్తి ఉండాలి. అది ఈ తరం ఖచ్చితంగా అర్థం చేసుకో. మన జాతకాలను తిరగరాసే అంత శక్తి వాళ్ళ ఆశీర్వచనంలో ఉందండి. వినాయకుడు స్వయంగా వాళ్ళ అమ్మా నాన్నల ఆశీర్వచనంతోనే ఆయన విఘ్నాధిపతి అయ్యాడు. మనం కూడా మన తల్లిదండ్రుల ఆశీర్వచనాన్ని పొంది జీవితంలో కృతకృత్యులం అయ్యే ప్రయత్నం చేద్దాం. ఒకటి అరా చిన్న చిన్న కష్టాలు వస్తాయి, వాటికి కంగారు పడవద్దు. జీవితంలోకి కష్టాలు వస్తున్నాయంటే భగవంతుడు మనల్ని పరీక్షిస్తున్నాడని అర్థం. త్వరలో శుభాలు జరగబోతున్నాయని అర్థం. ఏదో కష్టం వచ్చింది కదా, నేను ఇంక గుడికి రాను, సుఖం వస్తేనే గుడికి వస్తాను, ఇది స్వార్థం అండి. అలా అనకూడదండి. కష్టం వచ్చిన వాడి, గుడికి రానివాడిని భగవంతుడు కరుణిస్తున్నాడు, గుడికి వచ్చేవాడిని కరుణిస్తున్నాడు కదండి భగవంతుడు. అటువంటప్పుడు కష్టం వచ్చింది, నిజమేనయ్యా నాకు కష్టం వచ్చింది, ఎవడో వేరే వాడికి చెప్పుకునే బదులు నీకే చెప్పుకుంటాను, నీ గుడిలో కూర్చుంటాను. నీ గుడి మామూలుగా మంగళవారం శుక్రవారం రద్దీగా ఉంటుంది, బుధవారం వస్తాను, నువ్వు ఖాళీగా ఉంటావు కదా, నువ్వు కూర్చుని అరగంట మాట్లాడుకోవచ్చు హాయిగా. ఎందుకు వచ్చింది మంగళవారం శుక్రవారం దొరకరో, తోసేస్తారు, ఎందుకట దర్శనం. నేను అలా అంటున్నందుకు మరోలా అనుకోవద్దండి, శుభదినాలు ఖచ్చితంగా ఉంటాయి. కానీ మనం దేవాలయానికి వెళ్ళేది ఏకాంతం కోసం కదా. ఈ మామూలుగా మన జీవితంలో ఉన్నట్టు అక్కడ కూడా తోపులాట కార్యక్రమం ఉంటే దేవాలయానికి ఎందుకు? కాస్త వినాయకుడు ఏకాంతంగా ఉన్నప్పుడు కూర్చుని, నాయన కష్టాలు ఉన్నాయ్యా నా చెప్పుకోమంటావా? ఎవరికో చెప్పుకుంటే వాళ్ళు నన్ను చూసి నవ్వుతారు, నేను వాళ్ళకి వీళ్ళకి చెప్పలేను, నాకు ఆత్మాభిమానం ఉంది, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది, నేను వేరే వాళ్ళకి చెప్పలేను, నీకు చెప్తానంటే చెప్పు,
ఒక అరగంట చెప్పు, ఎవరు వద్దన్నారు, హాయిగా వింటాను చెప్పు. నాకు పెద్ద పెద్ద చెవులు ఉన్నాయి, అందుకే మీరు చెప్పేవన్నీ వినటానికి ఇంత పెద్ద చెవులు ఇచ్చారు. మనిషి చెవులు అయితే సరిపోవు, అందుకని ఏనుగు అంత పెద్ద పెద్ద చెవులు ఇచ్చారు, చాలా కోరికలు ఉన్నాయి కదా చెప్పుకో అన్నారు. ఇంకో భక్తుడు పక్క నుంచి వచ్చి, మొన్న నీకు మొక్కుకున్నాను, నా కోరిక తీరింది, అందుకని 108 సార్లు నేను నామాన్ని జపిస్తానంటే, సరే జపించు, నువ్వు జపించు. ఈ లోపు వీడు ఏదో బాధ చెబుతూ అంటున్నాడు, వాడిది విందాం కాసేపు అని చెప్పి వింటాడండి. ఆ కష్టాలు భగవంతుడికి చెప్పుకుని, ఈరోజు కష్టాలు నీకు చెప్పుకున్నాను కదా, ఇంకా వీటితో నాకు సంబంధం లేదు, నీకు సమర్పించాక నేనెందుకు పట్టించుకోవాలి. ఇంకా పాతకాలం క్యాలెండర్లు గమనించండి. జీవితంలో ఎప్పుడు కూడా మనం క్యాలెండర్ పెడతామంటే, ఇప్పుడు పెద్ద క్యాలెండర్లో ఈ తత్వం అర్థం కాదు. పాతకాలం క్యాలెండర్లో 1వ తారీఖు ఉంటుంది, దాన్ని చింపేసాం అనుకోండి తర్వాత 2వ తారీఖు వస్తుంది, దాన్ని చింపేస్తే 3వ తారీఖు వస్తుందండి. జీవితంలో ఎప్పుడు కూడా అంతే, అది మనం నిజ జీవితంలో కూడా అలవాటు చేసుకోవాలి. 1వ తారీఖు చింపేశామంటే 1వ తారీఖు ఆనందం, 1వ తారీఖు తాలూకా దుఃఖం, 1వ తారీఖు తాలూకా సన్మానం, 1వ తారీఖు తాలూకా అవమానం అన్నింటినీ కూడా చింపేశాం కదా, చెత్తపుట్లో పడేసాం. ఇంకో 1వ తారీఖు గురించి ఆలోచించకూడదండి. నువ్వు 2వ తారీఖు మొదలు పెట్టావు, కొత్త తెల్లకాగితం నీ చేతిలో ఉంది, చక్కగా అందంగా వినాయకుడు బొమ్మ గీస్తావా, పిచ్చి గీతలు గీసి చెడగొట్టుకుంటావా, నీ ఇష్టం, నువ్వే ఆలోచించు. ఇంత క్యాలెండర్లో కూడా అంత తత్వం ఉంది. అంటే జీవితంలో మనం ఎప్పుడు కూడా అయిపోయిన రోజు గురించి ఆలోచించొద్దు, జరగబోయే దాని గురించి ఆలోచించొద్దు. జరుగుతున్నది ఏదైతే ఉందో ఈ రోజు, నిన్న చేశాను కదా, సరే నిన్నటి వరకు చాలా పాపాలు చేశాను. చాగంటి వారు, సామవేదం వారు, గరికపాటి వారు నాకు అనేక విషయాలు చెప్పారు. ఇప్పుడు నాకు జ్ఞానోదయం అయ్యింది, ఇంక ఇటువైపు నుంచి నేను పాపాలు చేయొద్దు అనుకుంటున్నాను. నిన్న రాత్రి వరకు 109,872 అబద్ధాలు ఆడాను, ఇప్పుడు ఇంకా ఆడడం మానేద్దాం అనుకుంటున్నాను. అందుకని జరిగిందంతా నీకు సమర్పించాను. ఈరోజు మళ్ళీ తాజాగా జీవితాన్ని మొదలు పెడుతున్నాను. నేను అబద్ధాలు ఆడను, పక్కవాడి డబ్బులకు ఆశపడను, అధర్మం చెయ్యను, నిజాయితీగా బ్రతుకుతాను, నన్ను ఆదుకోవయ్యా అంటే ఖచ్చితంగా ఆదుకుంటాను. ఎంత చక్కగా మన స్మృతుల్ని విడిచిపెట్టాలి. చివరిగా ఒక్క పద్యం చెప్పి నేను ఈ ప్రసంగానికి సెలవు తీసుకుంటాను. చివరిగా ఒక్క తత్వంగా వినాయకుడి సమాధానాన్ని, మా నాన్నగారి పద్యాలు చెప్పకుండా నేను ఎప్పుడూ ప్రసంగాన్ని పూర్తి చేయను. అందున సాగర ఘోష కావ్యంలో అత్యద్భుతమైన పద్యాలు రచించారు ఆయన, నాకు చాలా ఇష్టమైన పద్యాలు. అందులో కూడా అద్భుతమైన ఆధ్యాత్మిక తత్వం ఉంది. అది చెప్పుకొని నేను ఈ ప్రసంగం నుంచి సెలవు తీసుకునే ప్రయత్నం చేస్తాను. నిన్నటి దుఃఖం ఇప్పటికి నిర్మల సౌఖ్యము, నిన్నటి దుఃఖం ఇప్పటికి నిర్మల సౌఖ్యము, రేపు సౌఖ్యము విన్నదనంబు చెప్పగల వీరులు లేరిల. నిన్నటి దుఃఖము నేటికి నిర్మల సౌఖ్యము, రేపు సౌఖ్యము విన్నదనంబు చెప్పగల వీరులు లేరిల. జీవితంబనన్ నిన్నకి నిన్నయేయగును, నేటికి నేడగు రేపు రేపగున్. జీవితంబనన్ నిన్నకి నిన్నయేయగును, నేటికి నేడగు రేపు రేపగున్. ఉన్నది ఉన్నటుల్ గొనుమ ఊహల పోహలు మానుకొమ్మికన్. ఉన్నది ఉన్నటుల్ గొనుమ ఊహల అపోహలు మానుకొమ్మికన్. నిన్నటి దుఃఖం ఇప్పటికి నిర్మల సౌఖ్యం. మనకి ఒక భయంకరమైన దుఃఖం ఒక 5-6 ఏళ్ల క్రితం వచ్చిందండి. అది ఇప్పుడు తలుచుకుంటే మనకి ఎలా అనిపిస్తుందండి, బా అంత కష్టమైన దుఃఖమైనా కూడా భలే తట్టుకున్నావురా, మనం ఎంతైనా మంది గట్టిబాడిరా అనిపిస్తుందా లేదా మనకి? ఆ దుఃఖాన్ని మనం అనుభవిస్తున్నంతసేపు ప్రపంచంలో ఇంత దుఃఖం ఎవరికీ లేదనిపిస్తుంది. ఇంత దుఃఖం ఎవడూ పడటం లేదు, అందరూ ఆనందంగా బాగానే తిరుగుతున్నారు, శుభ్రంగా కూల్ డ్రింక్లు అవి తాగుతున్నారు, నాకే ఈ కష్టం వచ్చేసిందని మనం బాధపడతామండి. కానీ ఆ కూల్ డ్రింక్ తాగుతున్న వాళ్ళ లోపల ఎంత దుఃఖం ఉందో ఎవరికి తెలుసు? మనం పైనుంచి చూసి అనుకుంటాం దూరపు కొండలు నూనుపు ఇదంతా కూడా. వాడెంత దుఃఖం పడుతున్నాడో మనకేం తెలుసు కనుక దూరం నుంచి చూసి అలా అనుకోకూడదు. వాడు ధైర్యంగా తట్టుకున్నాడేమో, పైకి నవ్వుతున్నాడేమో, లోపల అగ్నిపర్వతం బద్దలవుతుందేమో, మనకేం తెలుసు? నిన్నటి దుఃఖం ఇప్పటికి నిర్మల సౌఖ్యము. నిన్న బాధ అనిపించింది, దుఃఖం అనిపించింది, అవమానం అనిపించింది, ఈరోజు మనం తలుచుకున్నాం అనుకోండి, ఆ రోజు బాధపడ్డాం కానీ నిజమేలే, 1 మన తప్పు కూడా ఉంది కదా, ఇప్పుడు బాగుంది, ఇప్పుడు చాలా ధైర్యంగా అనిపిస్తోంది. అటువంటి కష్టాలు 4 తట్టుకోగలం మనం. 1 తట్టుకున్నాం కదా, ఇంకో 2 తట్టుకోవడం పెద్ద విషయం ఏం కాదులే, అదే తట్టుకున్నాం ఇదే ఉంది అనుకోవట్లా మనం. నిన్నటి దుఃఖం ఇప్పటికి నిర్మల సౌఖ్యం. పాత దుఃఖాన్ని ఈ రోజు తలుచుకుంటే చాలా సుఖంగా అనిపిస్తుందండి. దాటేసాం కదా, అన్ని దుఃఖాలు దాటాం కదే కాబట్టే కదా ఈరోజు ఇంత సుఖంగా ఉన్నాము అనుకుంటాం. రేపు సౌఖ్యము విన్నదనంబో చెప్పగల వీరులు లేరులా.
రేపు సుఖం కలుగుతుందంటావా, దుఃఖం కలుగుతుందంటావా, రేపు అవమానం అంటావా, సన్మానం అంటావా, ఏది మనం చెప్పలేమండి. ఈరోజు వేదిక మీద నేను కూర్చుంటే పెద్దవాళ్ళందరూ చక్కగా కింద కూర్చుని యువకుడు 30 ఏళ్ల యువకుడుకు చెప్పినా కూడా ఎంత అద్భుతంగా నేను 200 ప్రసంగాలు చెప్పానండి ఇప్పటి వరకు. ఏ రోజు కూడా నాకింత ఘనమైన స్వాగతం నాకు ఎప్పుడు లభించలేదండి. ఒక తలపాగా చుట్టి, అద్భుతమైన తలపాగా చుట్టి పూర్ణ కుంభంతో నాకు స్వాగతం పలికారు. ఊరు ఊరు లేచి నాకు నమస్కరిస్తున్నారు. పెద్దవాళ్ళు, నన్ను ఆశీర్వదించగలిగిన వాళ్ళు అందరూ, వృద్ధులు అందరూ నుంచుని నమస్కారం అయ్యా, మీ నాన్నగారు ప్రసంగం విన్నామయ్యా, నీ ఇది కూడా వింటామయ్యా అని చెప్పి ఆశీర్వదిస్తున్నారండి. ఇంత ఘనమైన స్వాగతం నాకు ఎక్కడా దక్కలేదండి. అలాగని రేపు కూడా ఇలాగే ఉంటుందా? రేపు ఇంట్లో ఏవైనా ఇబ్బంది అవుతుందేమో, పెద్దవాళ్ళు ఎవరైనా నన్ను అపార్థం చేసుకుంటారేమో, నేను తెలియక చేసిన తప్పుకు నన్ను బాధ పెడతారేమో. అది అవమానం కాదా? మరి ఎవరు గ్యారంటీ ఇవ్వగలరు రేపు బాగుంటుందని? చెప్పలేమండి. ఈరోజు అవమానం జరగవచ్చు, రేపు సన్మానం జరగవచ్చు. ఈరోజు సన్మానం జరగవచ్చు, రేపు అవమానం జరగవచ్చు. ఈరోజు వ్యాపారంలో నష్టం రావచ్చు, రేపు లాభం రావచ్చు. ఈరోజు లాభం వచ్చింది కదా అని 10 కార్లు కొనేస్తే రేపు నష్టం వస్తుంది. అప్పుడేం చేస్తావు? లాభం వచ్చినప్పుడే కాస్త సేవింగ్స్ పొదుపు చేసుకోవాలి. నష్టం వచ్చినప్పుడు తట్టుకునేందుకు అవసరమైన డబ్బులు దాచిపెట్టుకోవాలి. అప్పుడు నష్టమైన లాభమైనా సమంగా వెళ్ళిపోతుంది జీవితం. ఎప్పుడు ఒక స్థాయిలో ఉండాలంటే అన్నింటికీ అవసరమైన ఏర్పాటు చేసుకోవాలి. వర్తకులను అడిగితే దీనికి ఇంకా బాగా చెబుతుంది. అందుకని రేపు సౌఖ్యమో విన్నదనంబో చెప్పగల వీరులు లేరిలా, జీవితం వనం నిన్నకు నిన్నయేయగును, నేటికి నేడగు రేపు రేపగు. నిన్న జీవితం అంటే నిన్నటికి నిన్నే. నిన్న ఏం జరిగిందో అయిపోయింది కదా, ఇప్పుడు మార్చగలవా? ఇప్పుడు బాధపడటం వల్ల కానీ, ఎగిరి గంతేయటం వల్ల కానీ, ఎవరినో తిట్టడం వల్ల కానీ నిన్న జరిగిన దాన్ని నువ్వు మార్చగలవా? అది సాధ్యమా? సాధ్యం కాదు. నిన్న రాసిన పరీక్ష పత్రం మళ్ళీ రాయగలవా? అయిపోయింది. నేను నీకు భగవంతుడు ప్రశ్నపత్రం ఇచ్చాడు. నిన్న 4 ప్రశ్నలు ఇచ్చాడు. అందులో ఒకదాన్ని చూసి రాసేసావు, ఒకదాన్ని సొంతంగా రాసావు, మిగిలిన 2 ఐ డోంట్ నో ద ఆన్సర్ అని రాసావు. అయిపోయింది. ఈ రోజన్నా బాగుపడరాదా? నిన్నటి గురించి ఎందుకు గోలా? అయిపోయింది. ఈరోజు మళ్ళీ తాజా ప్రశ్నపత్రం వచ్చింది. ఈసారైనా కాపీ కొట్టకుండా రాయి, వచ్చిన ఒక ప్రశ్న అన్నా సవ్యంగా రాయి. ప్రశ్నలంటే ఏం లేదు, మన జీవితంలో ఎదురే సవాళ్ళు. ఆ సవాళ్ళను జాగ్రత్తగా స్వీకరిస్తే అయిపోతుంది. రేపేం జరుగుతుందో మనకు తెలియదు. అందుకని చివరిగా ఒక్క తత్వం చెబుతున్నారు నాన్నగారు సాగర ఘోషలో, ఉన్నది ఉన్నటుల్గొనమ ఊహల అపోహలు మానుకొమ్మికన్. ఎలా ఉందో అలా స్వీకరించాలి జీవితాన్ని. ఎలా ఉందో అలా స్వీకరించాలి. ఈరోజు బాగుంది, భగవంతుడికి సమర్పిద్దాం. కాయేన వాచ మనసా ఇంద్రియైర్వ బుద్ధ్యాత్మనావా ప్రకృతై స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి, శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి అని మనం భగవంతుడికి పడుకునే ముందు ఈ శ్లోకాన్ని చదువుకుని నమస్కరించుకుని పడుకోవాలి. అర్థం తెలుసుకుని నమస్కరించి పడుకోవాలి. అంటే ఈరోజు జరిగిన అవమానం, సన్మానం, నేను చేత్తో చేసినవి, కళ్ళతో చూసినవి, చెవులతో విన్నవి, పెదాలతో చదివినవి, అందరితో మాట్లాడినవి అన్నీ నీకు సమర్పించేస్తున్నాను. ఇంక నాకు దాంతో సంబంధం లేదు. రేపు మళ్ళీ పొద్దున్నే లేవగానే నీ దివ్యమంగళ విగ్రహాన్ని కళ్ళ ముందు చూస్తూ లేస్తాను. అది ఎలా ఉన్నా కూడా స్వీకరిస్తాను. నువ్వు మానవ జన్మ ఇచ్చావు కదా, దానికి సంతోషపడతాను. ఏ ఆవుగానో, కుక్కగానో, నక్కగానో పుట్టుంటే 4 పుస్తకాలు చదువుకునే అవకాశం, 4 ప్రవచనాలు చెప్పే అవకాశం, వినే అవకాశం, జ్ఞానాన్ని సంపాదించే అవకాశం నాకు లేకపోయేది కదా. ఆ జంతువుల కంటే కాస్త ఉన్నతమైన జన్మను నాకు ఇచ్చావు కదా, మనిషి జన్మని. అందుకు నీకు కృతజ్ఞతలు. దానిని ఎలా ఉంటే అలా స్వీకరిస్తాను. ఇంకా కష్టం పెడతావా? పెట్టు. నేను వినాయకుడి భక్తున్నయ్యా, నేను ఎందుకు భయపడతాను? ఇంకో 4 కష్టాలు పెట్టు, తట్టుకుంటాను, నిలబడతాను. కష్టాలను తట్టుకుంటాను, నిలబడతాను. అప్పటికైనా ఒక విజయాన్ని ఇప్పించవయ్యా అని కోరుకోవాలి. అలా ఎవరైతే తట్టుకుంటారో వారి వెనక విజయాలు అవే వస్తాయి. ఇంకా బాగా చెప్పాలంటే విజయాలని అపజయాలని ఒకేలాగా తీసుకునే స్థాయికి భక్తుడు ఎదుగుతాడు. అదే ఈ పద్యంలో ఉన్న అసలైన తత్వం. ఊహల అపోహలు మానికొమ్మికన్. రేపు నేను ఏదో అయిపోతా, ఎల్లుండి తిరిగేసరికల్లా లక్షాధికారిని అయిపోతా, ఈరోజు 15,000 పడుతున్నాయి కానీ వచ్చేసరి 1,00,000 పడిపోతాయి అని అత్యాశకు పోతే మనం మోసాలు చేస్తాం. మోసాలు చేస్తే ఏదో ఒక రోజు అవి బట్టబయలు అవుతాయి. ఊళ్ళో అందరూ అవమానిస్తారు. అప్పటి వరకు మనం భుజం మీద చేయి వేసిన స్నేహితులు చక్కగా చేయి తీసి వారి దారిని వారు పలాయనం చిత్తగిస్తారు. అప్పుడు మన పక్క ఎవ్వరూ నిలబడరు. వినాయకుడు కూడా చెప్పాను కదరా నిజాయితీగా ఉండమని, ఎందుకు ఆశపడ్డావరా? 15,000తో ఆనందంగానే ఉన్నావు కదరా. పోనీ 15,000 వాడివి 20 కాసుపడు, 25 కాసుపడు. నేరుగా కోటంటే ఎలా వీలవుతుందిరా నాయన? ముందు తరాలను చూసి ఓపిక తెచ్చుకోరా. ఉన్నట్టుండి నేను అద్భుతంగా సెటిల్ అయిపోవాలంటే ఎలా వీలవుతుందిరా అనే విషయాన్ని మనకి
ఆ తత్వంలో చెబుతున్నారు. ఇంత ఆశ్చర్యకరమైన వినాయక తత్వాన్ని నా ఓపిక మేరకు ఇంతమంది పెద్దవాళ్ళు, వర్తకులు, యువకులు, పిల్లలు, అన్ని వయస్సుల వాళ్ళు నాకు అద్భుతమైన గౌరవాన్ని ఇచ్చి అంతకంటే సంతోషమేముంది. అందున మా నాన్నగారు 15 ఏళ్ల క్రితం మాట్లాడిన వేదిక మీద, ఆ వేదిక ముందు కూర్చుని దేవాలయం పిట్టగోడల మీద విన్న గురజాడ దగ్గర నుంచి ఈరోజు 4 ముక్కలు మాట్లాడగలిగిన గురజాడ వరకు నేను ఎదగగలుగుతున్నాను అంటే మా తల్లిదండ్రుల ఆశీర్వచనం, ఇక్కడ కూర్చున్న పెద్దవాళ్ళ ఆశీర్వచనం. ఆ ఆశీర్వచనం ఎప్పుడూ నా పట్ల ఇలాగే ఉండాలని భగవంతుడు నా నుంచి ఎప్పుడూ కూడా ఈ వినయాన్ని ఈ గౌరవాలకు ఆశపడకుండా ఈ వినయాన్ని దూరం చేయవద్దని ఎక్కడ మీరు ప్రాణప్రదంగా కోరుస్తున్న వరసిద్ధి వినాయకుడికి కూడా నేను అదే కోరిక కోరుకున్నాను. స్వామి, తలపగా చుట్టారు కదా అని గర్వం రానియకయ్యా, వినయాన్ని నిలబెట్టవయ్యా అని నమస్కరించుకున్నాను. నేను మాత్రం ఇంకెవరిని అడుగుతాను? నిన్నే అడుగుతున్నాను. నేను మాట్లాడేది నీ గురించే, అందరికీ నచ్చేలా చేయవలసిన బాధ్యత నీదే, నాకు ఏమీ సంబంధం లేదు. నేను ఈ ప్రసంగం గురించి చాలా తయారయ్యాను, నమ్మకంగా నిజాయితీగా నేను చేయవలసిన ప్రయత్నం చేశాను. నాన్నగారు, చాగంటి వారు, సామవేదం వారు మాకు చెప్పటానికి ఏమాత్రం అవకాశం లేకుండా అన్ని విషయాలు వారే చెప్పేశారు. అయినా వీలైనంత కొత్తగా చెప్పడానికి నా ప్రయత్నం అయితే నేను చేస్తున్నాను. అందులో నేను సఫలీకృతం అయ్యేలా చేయవయ్యా అని ఆ వినాయకుడినే నేను కోరుకున్నాను. అందులో నేను 1% సఫలీకృతున్నైనా కూడా గరికిపాటి నరసింహారావు గారు శారద దంపతుల తనయుడిగా నా మీద మీరు పెట్టుకున్న అంచనాలను 1% నేను నిరూపణ చేయగలిగిన చిన్న పిల్లవాడి దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు, వర్తకుల నుంచి యజమానుల వరకు అందరినీ నేను 1% సంతృప్తి పరచగలిగిన నేను ధన్యుణ్ణి. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా తల్లిదండ్రులు ధన్యులు. స్వస్తి.